హాయ్ 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 హాయ్. హలో ఏమయ్యా వెనకాల స్టెప్స్ ఉన్నాయి కదా హ్యాపీగా వెనక్కి రావచ్చు కదా. లైఫ్ లో రిస్క్ ఉండాలి సార్. మీ రిస్క్ సరే, నా లైఫ్ రిస్క్ లో పడుద్ది. కాన్ఫిడెన్స్ సార్, కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్సా? కాన్ఫరెన్స్ మీటింగ్ పెట్టి నన్ను బొక్కలో చూస్తారు. సార్ తిట్టకండి సార్, ఇవాళ వరల్డ్ బెస్ట్ డే. వరల్డ్ అదే ఇవాళ నా బర్త్డే. అందుకే మీ మామూలు యాత్రని ఒక విహారయాత్రగా మారుదాం అనుకుంటున్నాను. జనరల్ గా బర్త్డే చాక్లెట్లు ఇస్తారు, కానీ నేను వీళ్ళందరికీ టికెట్లు ఇస్తాను ఫ్రీగా. మరి అందరూ టికెట్ తీసుకున్నారు. అయినా పర్లేదు సార్, డబ్బులు నేను ఇస్తాను. టికెట్ ఇవ్వండి, డబ్బులు తీసుకోండి. టికెట్ ఇవ్వండి, డబ్బులు తీసుకోండి. టికెట్ ఇవ్వండి, డబ్బులు తీసుకోండి. ఓకే, అందరు టికెట్ తీసుకున్నా. సూపర్. ఏమయ్యా మీ అందరికి విశ్వాసం ఉందా? ముత్తుల తమ్ముడు దానకర్ణుడు మీ అందరి దగ్గర టికెట్లు తీసుకుని డబ్బులు ఇస్తే సైలెంట్ గా ఉంటారా? తమ్ముడు నీ పేరేంటి? తిరుపతి సార్. తిరుపతి. తిరుపతికి హ్యాపీ బర్త్డే చెప్పండి. హ్యాపీ బర్త్డే. ఆపండి సార్, ఎప్పుడు ఇదే ట్యూనా? నీ దగ్గర ట్యూన్ కూడా ఉందా? యా, ఓన్ కంపోజింగ్. తిరుపతి తండే తిరుపతి తిరుపతి తిరుపతికి హ్యాపీ బర్త్డే. తిరుపతి హ్యాపీ బర్త్డే. అమ్మ ముడొచ్చు. రేయ్ అందరినీ చెక్ చేయండి రా. టికెట్ 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 ఎక్కడ రా? మా అందరి టికెట్లు సార్ తీసుకున్నాడు సార్. సారా? ఎవర్రా సారు? ఇదిగో సార్, ఈ కనిపించే దేవుడు. బస్సులో దేవుడు ఉన్నాడా? అవును సార్. ఏంటి బాబు, వీళ్ళందరి టికెట్ నువ్వు తీసుకున్నావా? అవును సార్, బస్సులో అన్ని టికెట్లు నేనే తీసుకున్నా. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇవాళ నా బర్త్డే, అందుకే బస్సులో సోలోగా జాలీగా వెళ్దాం అనుకున్నాను. కానీ కాకులాగా ఈ క్రౌడ్ అంతా ఎక్కేశారు సార్. సార్ టికెట్లున్న నాకు సీట్ లేదు, టికెట్ లేని వీళ్ళందరూ హ్యాపీగా కూర్చున్నారు. ఏంటి సార్ ఇది? అంటే వీళ్ళ దగ్గర టికెట్ లేదని? నాకే సంబంధం లేదు సార్. సార్ టికెట్ లేకుండా ప్రయాణిస్తే ఏం చేస్తారు సార్? 500 ఫైన్ వేస్తాం. కట్టకపోతే 6 నెలలు జైల్లో పెడతాం. 6 నెలలు కాదు, 1 ఇయర్ సార్. తమ్మి 1 ఇయర్ జైల్లో పెడతాం. ఓ 1 ఇయర్ జైలా? కూర్చోండి 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 కూర్చోండి. 4 రూపీస్ 40 టికెటా జైలా? ఆ డబ్బులే ఇదిగో తీసుకో. అమ్మా 550 బాబు 660 కండక్టరా నీకు ఫ్రీ, కూర్చో. 660 బాబు 550 తీసుకోండి 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 తీసుకోండి. త్వరపడండి, లేట్ చేస్తే 6 నెలల జైలు శిక్ష. నాకు టికెట్ ఇవ్వండి. మీరే ఒక టికెట్, మీకు టికెట్ ఎందుకు? మీకు ఫ్రీ. తీసుకోండి తీసుకోండి తీసుకోండి. హలో, ఏంది? ఏం లేదు సార్, మా ఏరియాలో చిన్న ఫంక్షన్, అందుకే కలెక్షన్. కలెక్షనా? యా. ఏందో నాకు అర్థమైతలేదు. రేయ్ మీ అందరి టికెట్లు ఉన్నారా? జాగ్రత్తగా పెట్టుకో. బస్సులోనే బ్లాక్ టికెట్లు అమ్మేవాడిని వీణొక్కనే చూశాను. ఆ ఏరియా అంతా పోస్టర్ వేసాను రా. నర్సింగన్న తమ్మి ఇదిగో నీ వాట. ఏంటమ్మి ఇంత రిస్క్ తీసుకొని పనిచేస్తే 200? ఈసారి సర్దుకుపో అన్న, నెక్స్ట్ వీక్ పెద్ద రేంజ్. పెద్ద రేంజ్ అంటే ట్రైనా? ఫ్లైట్. ఫ్లైట్? నెక్స్ట్ వీక్ రాణి పెద్ద మనిషి అవుతుంది కదా, అప్పుడు నీకు సూపర్ పార్టీ ఇస్తానే. రాణి అంటే నీ కూతురే. ఈ స్పాట్ బాగుందా? ఏంట్రా పోస్టర్? మన పుష్పిరా, దీనికి అసలు కటౌట్లు వేయాలి. కటౌట్లు అవునరా, గ్రహాలు పెట్టచ్చా సూపర్ రా. ఈ కాలంలో ఏకంగా వాల్ పోస్టర్లే వేసేస్తున్నారు. రే తిరుపతి, నువ్వు ఎందుకు పుట్టలేదురా? రండ్రా. ఏంట్రా మీరు పోస్టర్లు వేసి పబ్లిసిటీ చేస్తున్నారు? న్యాయంగా మీరే పోస్టర్లు అతికించాలి. అది మీరు అతికించలేదు, మా తిరు చేసాడ పని. అది కూడా బస్సులో బ్లాక్ టికెట్లు అమ్మి. అదంతా నాకు అనవసరం, పోస్టర్లు అంటించకూడదంతే. మీరు మాత్రం మా ఏరియా అమ్మాయికి సైట్ కొట్టచ్చు కానీ మేము మాత్రం మీ ఏరియా అమ్మాయికి పోస్టర్ అంటించకూడదా? అంటించకూడదు. రేయ్ మర్యాదగా పోస్టర్లు అన్ని చించేయండిరా. చించండ్రా. ఇలాగే పోయినసారి ధూల్పేట నుంచో గ్యాంగ్ వస్తే ఏం జరిగిందో తెలుసా? చెప్పరా. ఏం జరిగిందో తెలుసా? ఇదే జరిగింది. Excuse me. Yes, come in.
సాయంత్రం లుమిని పార్కు పులితో కాదురా సింహం ఒంటి మీద చెయ్యేసి చూడండి తెలుస్తుంది. సింహం వాడేవరా వీడే. చేతుల్లో పెట్టినారా ఇది గుమ్మిరా ఇప్పుడేంట్రా మిక్సింగ్ మిక్సింగ్ ఏరా 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 తిను నేను చాలా మంచోడిని, పబ్లిక్ లో కొట్టి అవమానించొద్దు. బేసిక్ గా నేను అనాథని. ఇట్లు టైగర్ కుమార్. నువ్వు టైగరా? ఏంటి గుంపంతా? ఏంటి గొడవ? తెలియదు సార్. ఇప్పుడు దాకా సినిమా చూసినట్టు గుడ్లప్పకం చూస్తున్నావు, తెలియదంటావేంటి? ఎవరో వెళ్ళినాళ్ళు? భలేవారు సార్, ఫైటింగ్ చేసేవాళ్ళు అడ్రస్ చెప్పి ఫైటింగ్ చేస్తారా? నేను చెప్తాను సార్, నేను చెప్తాను. ఎవరై నువ్వు? ఈ గొడవ చేసింది నువ్వేనా? చచ్చా, నేను కాదు సార్. అసలు ఈ గొడవ కారకుడు ఎవడో, వాడు ఎక్కడ ఉంటాడో, వాడు అడ్రస్ తో సహా నేను చెప్తాను. కదా 18. అదేంటి సార్, ఆ పోరంబోకటి అడ్రస్ అడిగితే మీ అడ్రస్ ఇచ్చారేంటి? ఆ పోరంబోకోడు నా కొడుకే గనక ఏం డౌటా? వాళ్ళ అమ్మనడి కన్ఫర్మ్ చేయనా? వద్దులేండి. వాడు లోపల మెక్కుతున్నాడు, సైలెంట్ గా వెళ్ళి చేపట్టుకోండి. సౌండ్ చేస్తే జంప్ అయిపోతాడు. ఓకే సార్, కమాన్. ఆ సౌండే వద్దన్నాను. వెళ్ళండి వెళ్ళండి. ఓకే కమాన్. పోలీసులు పోలీసులు తమ్ముడు జగన్నాథ. అయ్యో ఇక్కడ సేఫ్టీ లేదు. అయ్యో అమ్మో ఇల్లు పట్టాం. అమ్మా ఎక్కడన్నా? అమ్మా ఇక్కడే ఉన్నాను. అమ్మా పోలీసులమ్మా వద్దమ్మా. అమ్మ చెప్పమ్మా. అమ్మా నాది గ్రేట్ ఫ్యామిలీ అమ్మా, వద్దని చెప్పమ్మా. రా, భయపడకో. రా థ్యాంక్స్ అమ్మా. తీసుకెళ్ళండి. ఓకే అమ్మా. అమ్మా ఏంటి జస్ట్ మినిట్ సార్. అమ్మంటే గోరు ముద్దలే గాని ఇలా పోలీస్ గుద్దులు తినిపించకూడదమ్మా. రేయ్ చంపేస్తాను రా. రేయ్ నిన్ను రేయ్ పట్టేదవా. రేయ్ నిన్ను రెస్పెక్ట్ లేకుండా. రెస్పెక్టా? అసలు మా నాన్న ఎవరో తెలుసా? మీ నాన్నేనమ్మా నిన్ను పట్టించింది. నాన్న అవునా? ఇంట్లో వాళ్ళకి లొంగకపోతే వీధిలో వాళ్ళు లొంగ తీస్తారు. అందుకే పోలీసులు పట్టించా. వాళ్ళు తీసుకెళ్లి 4 పీకితే అప్పుడు కానీ బుద్ధి. మీ నాన్న కూడా నేను లోపల వేయించుంటే నీకు బుద్ధి వచ్చేది. నాకు బుద్ధుంటే నిన్నెందుకు అంటాను రా? చూసావా, బజార్ భగత్ సింగ్ లాగా స్టైల్ వాడను. వీడు బాగుపడతాను నమ్మకం నాకు లేదు. నువ్వు నీ ఫేసు నీ గెటప్పును. నీ పేరేంట్రా? పతి తిరుపతి. దెబ్బ, పోలీస్ దెబ్బ. మరి దారుణం కొడతారేంట? నీ పేరేంట్రా?
సార్ ఆగండి సార్, వీడు పులిహోర ఎక్కువ తింటాడు, అందుకే అలా పిలుస్తాం సార్. నీ పేరేంటి? నాకే లంచం ఇస్తావట్రా? నీ పేరేంట్రా? నీ పేరేంటి? నీ అమ్మ పేరేంటి? నీ నాన్న పేరేంటి? నా పేరు కూడా వాడు మోగోడు సార్. ముందే చెప్పొచ్చుగా. నీ పేరేంట్రా? బ్లేడ్ గణేష్ సార్. బ్లేడ్ గణేష్. పుష్పలత పుష్పవతి అయితే ఏంటి, కాకపోతే ఏంటి? దాని గురించి ఊరంతా పోస్టర్లు అతికించి ఇంత పబ్లిసిటీ చేయాలా? ఊరుకోండి సార్, 5 ఏళ్ళకి ఒకసారి వచ్చి ఎమ్మెల్యేలకు పోస్టులు వేస్తారు, ఎంపీలకు పోస్టులు వేస్తారు. మా పుష్పికి పోస్టర్ ఎందుకు వేయకూడదు సార్? వెయ్యకూడదు. ఎందుకు వేయకూడదు సార్? వెయ్యకూడదు. ఎందుకు సార్? ఎందుకంటే అది నా కూతుర్రా. ఏంట్రా అప్పుడే స్కూల్కి వెళ్ళి వచ్చావా? అప్పుడే నువ్వు జైలుకెళ్ళి వచ్చావా? అబ్బా మళ్ళీ మొదలు పెట్టావా? వాడితో ఎందుకురా గొడవ? వీడు అసలు తమ్ముడిలా బిహేవ్ చేస్తున్నాడా? అసలు నువ్వు అన్నయ్యలా బిహేవ్ చేయడం నేర్చుకోరా. చూసావా, ఇలాంటి ఆడ మీద ప్రేమ ఎలా వస్తుందమ్మా? ఎవరి కావాలి తక్కువ ప్రేమ? చూడబుద్ధి. కొట్రా కొట్టు, మంచిగా కొడతా, అసలు కొట్రా. ఇప్పుడు కాదురా, టయర్డ్ అయ్యాను, తినొచ్చి కొడతా. ఏంటి అప్పుడే వచ్చేసాడు వీడు? ఇందుగా మదర్ తెరీసా స్టేషన్కి వెళ్ళి తీసుకొచ్చింది. ఇందుకే తీసుకొచ్చావా? ఎందుకేంటండి, వాడు ఇంటికి పెద్ద కొడుకు. పెద్ద కొడుకైతే పెద్ద కొమ్ములు మలిచాయా? ఆ మాట అంటే సిగ్గు లేదు? ఎప్పుడు చూసినా వైన్ షాపులు, పిట్టగోళ్లు, లేకపోతే పోలీస్ స్టేషన్లు. విన్నావా అమ్మా? అందుకే ఇంటికి రానని చెప్పాను. మరి ఎందుకు వచ్చినట్టు? ఎడైనా వెళ్తే మీరు ఫీల్ అవుతారని. ఆహా, ఇక్కడ ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరు లేరు. రేయ్, కన్న కడుపుని అమ్మ తీసుకొచ్చింది. మా కడుపు నువ్వే నింపక్కర్లా. నీ కడుపు నింపుకోవడానికి ఒక ఉద్యోగం చేస్తే చాలు. ఒకళ్ళ కింద పని చేయడం నా వల్ల కాదు. రే నువ్వేం మాట్లాడొద్దురా. మాట్లాడివే, ఉద్యోగం కాకుండా మరేం చేస్తాడో కనుక్కో. బిజినెస్ చేస్తా, ₹1,00,000 ఇవ్వండి అని 6 నెలలు చెడుతున్నా. ఇచ్చారా? ఏంట్రా బిజినెస్? బిజినెస్ గురించి నీకేం తెలుసు? మాకు తెలుసు, బిజినెస్ అంటే వ్యాపారం. తిరు ఊరుకోరా. ఊరుకో అమ్మా, నువ్వు చేసే రియల్ ఎస్టేట్ బిజినెస్ నేను చేస్తా. ఏడ్చావు, ఇప్పటికే ఓ విధం నమ్మి 20 లక్షలు ల్యాండ్ మీద పెట్టి లాక్కోలేక పీక్కోలేక నరకం అనుభవిస్తున్నా. ఆ 25 లక్షలు నాకు ఇచ్చుంటే ఈ పాటికి స్వర్గం అనుభవించే వాళ్ళం. అబ్బో, ఏ రూట్ లో బాబు? నువ్వు మోసపోయినట్టు మోసపోవడానికి నేనేమంత అమాయకుని కాదు. ఏమ్మా, నేనేమన్నా అప్పు చేస్తామన్నానా? బ్యాంక్ లో ఉన్న 4 లక్షల్లో 1,00,000 ఇమ్మన్నాను, అంతేగా. ఉన్నదంతా నీ మొహం కట్టి కుటుంబంతో సహా వీధిలో పడమంటారా? ఏమండి, ఎవరినో నమ్మి 25 లక్షలు ఇచ్చారు, కన్న కొడుకు నమ్మి 1 లక్ష ఇవ్వలేరా? నువ్వు ఇలాంటి వెధ రికమెండేషన్ ఎన్ని చేసినా వీడికి ₹1,00,000 కాదు, ₹100 కూడా ఇవ్వను. ఇవ్వవా? ఇవ్వను. అయితే నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉంటానంటే ఇంట్లో ఉంటాను వీలేదు. పోరా. పోతా. బయట నా కొడుకు చెప్పడానికి వీలేదు. మీరు కూడా నా తండ్రిని ఎక్కడా చెప్పొద్దు. అయ్యో, ఏంటండి మీరు? వాడు ఏం తినకుండా వెళ్ళిపోతున్నాడు. వాడా వారం రోజులు సరిపడా లాగించే ఉంటాడు. ఫేస్ అలా పెట్టాడంతే. అది కాదండి. డాడీ 7 దోశలు లాగిచ్చేశాడు. లెక్కలు బుక్కులో దోశల్లో కాదు. ఇప్పుడు కాదురా, నేను వెళ్ళిపోయాక నా వాల్యూ ఏంటో అందరికీ తెలుస్తుంది. ఏమిట్రా నీ వాల్యూ? నిన్ను పెంచడం కన్నా ఒక గేదెలు పెంచితే ఎంత లాభమో తెలుసా? పాలు, వెన్న, నెయ్యి, ఆఖరికి దాని పేర కూడా అమ్ముకోవచ్చు. చా, గేదెని పెంచడం అంత ఈజీ ఏం కాదు. నిన్ను పెంచడం కంటే అదే బెటర్. అలాగా? ఏంట్రా ఇది? కనపడటం లేదా? గేదె. అది తెలుస్తూనే ఉంది. ఎందుకు తీసుకొచ్చావు? నువ్వేగా అన్నావు నన్ను పోషించడం కంటే దీన్ని పెంచుకుంటే లాభమని. 2 రోజులు పోషించు, చూద్దాం. ఇప్పుడు కూడా అదే అంటున్నాను రా. నేను పెంచడం కంటే దాన్ని పెంచడం లాభం. వస్తా. రావద్దు, వెళ్ళు. ఏంటండి? ఊరుకో. అరే తిరు. వెళ్ళనివే. వెళ్తే గానీ మన విలువ ఏంటో వాడికి తెలీదు. నువ్వు పద. చూసావే, నీ లైఫ్ లో ఎప్పుడైనా లైఫ్ బాయ్ సోపుతో సాయం చేసావా? ఎంత బాగా చూసుకుంటాను నేను. వెళ్ళి క్లీన్ చేయని. అరే తిను, బాగా నేను లాగించాయి. మా అమ్మ కాదు, మా తల్లి కాదు, వాళ్ళదే కాదు. అమ్మో, ఇంత శుభ్రం చేశాను, మళ్ళీ కప్పు చేసుకున్నావా? అయ్యో, నా లైఫ్ లో ఇంత సేవ ఎవరికి చేయలేదే. ఫస్ట్ టైం నేను పెంచడం ఇంత కష్టమా? కొంచెం క్లీన్ చేయని. అసలు చేసాం మరి ఏదో పేడ. అయ్యో, మొత్తం చెడిపోయింది బాబోయ్. నా మీద వచ్చేస్తావా? నీ బుద్ధి పోనిచ్చావు కదే. తప్పేస్తా, నరికేస్తా, నీ అర్థం చూస్తా. హలో బ్లూ క్రాస్. నన్ను నానా దెబ్బలు పెడితే ఓ దెబ్బ కొట్టాను అనుకుని తీసుకొచ్చి లాకప్లో పెడతారా? అబ్బో, చూసావా నాన్న, చిన్నప్పటి నుంచి నన్ను ఎన్నిసార్లు తిట్టినా కొట్టినా ఒక్కసారైనా ఎదురు చెప్పానా? ఆఫ్టర్ ఆల్ గేదె స్టేషన్ దాకా తీసుకొచ్చింది. అందుకే కొడుకే, గేదె. ఇలాంటి కొడుకుని కంటే పోలీస్ స్టేషన్ కి రా, ఏకంగా నరకానికే పోతా.
రా 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 బిల్లు కట్టడం రావేమని భయపడ్డాను రా తాగండి రా అలా ఉన్నావేరా ఏం లేదురా బిజినెస్ కి డబ్బు అడిగాను నాన్న ఇవ్వనంటున్నాడు. మీ నాన్న పర్లేదు, మా నాన్న అసలు బస్సుకే డబ్బులు ఇవ్వట్లేదురా. వీడు అక్కడ ఎప్పుడు మెసేజ్లు నాకు నాన్నే లేడు హ్యాపీ. ఈ ఫాదర్స్ ఎందుకు ఇలా ఉంటారు? ఫాదర్స్ అందరూ గాడ్ ఫాదర్స్ అనుకుంటారు కానీ వాళ్ళందరూ బ్యాడ్ ఫాదర్స్. హలో 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 ఏమంటాడు? ఆడికి మాటలు రావు, ఇంగ్లీష్ లో బాగున్నారా అని అడుగుతున్నాడు. ఐఎమ్ రోషన్, సాఫ్ట్వేర్ ఫ్రమ్ హైటెక్ సిటీ. ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ ఐ టేక్ వన్ సిగరెట్? వద్దురా. ఇఫ్ యూ కెన్. స్మార్ట్ గా ఉన్నాడు, సాఫ్ట్వేర్ అంటున్నాడు. ఇగో అగ్గిపెట్టి పక్కన తీసుకుంటాను. ఏ బ్రాండ్ ఇది? ఓ విస్కీ, గుడ్ ఫర్ హెల్త్. కంటిన్యూ. మీ అమ్మ మాట కూడా మీ నాన్న వింటలేదా? ఈ నాన్నలందరూ ఒకటే మమ్మల్ని డమ్మిల్ చేస్తున్నారా? ఎగ్జాక్ట్లీ. హలో హలో ఐఎమ్ రోషన్, హైటెక్. సిగరెట్ కావాలా? మీ పేరు? తిరుపతి. అబ్బా తిరుపతి, వెరీ పవర్ఫుల్ గాడ్. నైస్ హెయిర్ స్టైల్. బాగుంది. ఇఫ్ యూ డోంట్ మైండ్ కొంచెం థమ్స్ అప్ ఇవ్వు. కొంచెం. ఇఫ్ యూ కెన్. ఆపని కాదు పోయమని. ఓకే నేను చెప్తా ఆపని. మీరేం డిస్టర్బ్ అవుతలేదు కదా? అస్సలు థ్యాంక్ యూ. నైస్ డ్రింక్, గుడ్ ఫర్ హెల్త్. కంటిన్యూ. ఎందుకురా అనుకున్నది ఏదో జరగట్లేదు. ఛే, జీవితం మీదే విరక్తి పుడుతుంది. జీవితం మీద యవ్వనం మీద రక్తి పెంచుకోవాలి గానీ విరక్తి పెంచుకోకూడదు. 1947 డెన్ డెపోలియన్ హోడల్ చెప్పాడు. ఐఎమ్ రష్యన్ ఫ్రమ్ హైటెక్ సిటీ. ఇప్పటికి 3 సార్లు చెప్పావా? ఏం మెమోరీగా నీకు నల్ల రాజా. మీరేమనుకోనంటే ఏం కావాలి? సిగరెట్లా కూల్ డ్రింకా? ఉంటేనే కొంచెం మందు మొత్తం తీసుకెళ్ళు. అడగనే ఇచ్చేసారు దేవుళ్ళు. అయిపోద్దా? లేదు కొద్దిగా. మీకు సరిపోద్ది 5గురికి. మీరేం ఫీల్ అయితే ఓకే. గుడ్ ఫర్ లివర్. కంటిన్యూ కంటిన్యూ. మన మీద ఎవరికి ప్రేమ లేదురా. ఇంట్లో అడిగితే డబ్బు ఇవ్వరు, బ్యాంకుకి వెళ్తే లోన్ ఇవ్వరు. బ్యాంక్ మనకు లోన్ ఇచ్చేది, మనమే బ్యాంకుకి లోన్ ఇచ్చే రేంజ్కి వెళ్తాం. మనం ఎక్కడికో వెళ్ళిపోతారు. అవును, మీరందరూ ఎక్కడికో వెళ్ళిపోతారు. రోషన్ హైటెక్ సిటీ. ఏం కావాలి నీకు? చిప్స్, పఫ్స్, ఇంకా అయితే వామిటింగ్ అయిపోతుంది. ఐఎమ్ ఫుల్ టైట్. ఎక్కువైనట్టుంది, ఆటోని పిలిపించమంటారా? ఎందుకు ఆటో? మీరు ఎవరైనా ఒక 500 ఇచ్చేస్తే నాకు ఆటో. ఆటో అంటే జేబులో పైసలు లేకుండా బార్కు వచ్చేసావా? నేను ఎప్పుడు అంతే. మరి హైటెక్ సిటీ అన్నా? ఇప్పుడు అంటున్నాను. హైటెక్ సిటీ ఉందా? దాని ఎదురుకుంటే బస్ స్టాప్ ఉందా? అక్కడ ఫుల్ టైట్ అయిపోయి పడుకుంటాను. మరి కంప్యూటర్ ఇంజనీర్ అన్నావు కదరా? కంప్యూటర్ అంటే జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం. 8 పక్కన 1, 81. ఇంటి నంబర్ మార్చేస్తే వేరే ఇంటికి వెళ్తా అనుకున్నారా? అది తప్పు. ఆహా, ఎంటర్ ది డ్రాగన్. అమ్మా, పొట్టి చంద్రమోహన్ నిద్రపోయాడా? పట్టుకోని అమ్మా అంటున్నాడే. ఓ, నువ్వా? టైం ఎంత అయిందిరా? ఇది అడగడానికేనా ఇప్పటి వరకు మేల్కొని ఉన్నావు? ఫుల్ గా తాగేసి వచ్చాడు. బాటిల్ సైజ్ లేవు, నా మీద కంప్లైంట్ కొడతావు. వాళ్ళకున్న తెలుగులో సగం కూడా లేదు నీకు. ఏడ్చాడు వాడిని నా వయసుకు రాని, ఆడికి అసలు బుర్రే ఉండదు. నీకు ఆ దిగులే అక్కర్లేదు. నీ వయసు వచ్చేదానికి వాడు కలెక్టర్ అవుతాడు. అసలు బిల్ కలెక్టర్ కూడా అవడు. వీడెప్పుడు బాగుపడతాడే?
నేను అడిగిన 1,00,000 ఇచ్చుంటే ఎప్పుడో నా కాళ్ళ మీద నువ్వు నిలబడి ఉండేవా? నువ్వు నేల మీద సరిగ్గా నిలబడు. ఏంట్రా ఇలా తయారయ్యావు? ఏం చేయనమ్మా, డబ్బులు లేవన్న బాధతో తాగాను. తాగాక బైక్ పోయింది. బైక్ పోయిందా? అందుకేగా నడిసొచ్చాను. ఎరా, ఆయన వద్దన్నా వినకుండా నా గాజులు అమ్మి నీకు బైక్ కొనిచ్చాను కదరా. నువ్వేం ఫీల్ అవగమ్మా, నేను సంపాదించాక గాజులేంటి బంగారం కొట్టే పెట్టిస్తాను. తర్వాత పెడదు కానీ ముందు బైక్ ఎక్కడ తాకట్టు పెట్టావు చెప్పు. బండి పోయిందంటే నమ్మరంటే తాగితే వినాలి. చేతి కింద కొడుకొని చేసి చేసుకోకుండా వదిలేస్తున్నా. ముందు బయట పో. నేను పోను. మనలాంటి బాధితులు ఇక్కడ చాలా మంది ఉన్నారే. నువ్వెన్నా చెప్పు, నేను రాను చెప్తున్నానా? టార్చర్ పెట్టకమ్మా, పెట్టే ఫోన్. ఏ సార్, మీరు నాలాగే బైక్ పోగొట్టుకున్నారా? లేదు సార్, ఇంట్లో నాకు సంబంధం చూశారు. ఆ అమ్మాయి నాకు అస్సలు నచ్చలేదు. ఏ? ఒక అమ్మాయిని చూస్తే ఆమెతో మాట్లాడాలనిపించాలి, ఆమెతో కలిసి జీవించాలనిపించాలి, ఆమె కోసమే బతకాలి అనిపించాలి. అంతేకాని ఎలా సార్? అవును బాబు, అవును. అమ్మాయిని చూస్తే ఫైర్ రావాలి, ఫైరు. స్వామి, ఏమి ఫైర్ వచ్చింది. అవును బాబు, సూపర్ ఫైరు. అద్భుతంగా ఉంది బాబు. ఐఎమ్ రోషన్ ఫ్రమ్ హైటెక్ సిటీ. తిరుపతి ఫ్రమ్ కింగ్ కోటి. ఒకే రోజు ఇద్దరు కంపెనీలు ఒకే కలర్ బుక్ చేస్తుంటాం. ఒకటే నంబర్ కూడా బుక్ చేసావా? మేబీ కంపెనీ వాళ్ళు కన్ఫ్యూజన్ అయిపోయి ఉంటారు. ఒకే రోజులో కనిపెట్టేశారు. ఎనీహౌ స్వామి, మీరు తిరుపతి షిఫ్ట్ అయిపోండి. లేదు, ఆయన పేరు తిరుపతి, ఆయన పేరు అడ్జస్ట్ చేయించాడు స్వామి. స్వామి, మీ బండి ఏంటో? నాదేముంది నాయన, టీవీఎస్ 50. ఎక్కడుందో? అక్కడ పార్కింగ్ లో. సంతోషం. ఎప్పుడైనా హైటెక్ సిటీ వైపు వస్తే కలవమ్మా. ఈ రోజు లక్కీ డే, బైక్ దొరికింది. పొద్దున్నే ఏ పుణ్యాత్మ వాహనం చూసావో, నీ బైక్ నీకు దొరికింది. హాయ్ మీరా. హాయ్ జగన్నాథం. ఏంటి నిన్న కనిపిస్తలేదు? నిన్న సండే కదా, డాడీ ఇంట్లోనే ఉన్నారు. డాడీ ఎక్కడ జాబ్ చేస్తున్నారు? బ్యాంక్ లో. ఓహో, అయితే మీ డాడీ దగ్గర బాగా క్యాష్ ఉంటుంది. అవును జగన్నాథం, సంబడి ఇస్ వాచింగ్. వేర్ దేర్. అన్నయ్య. అన్నయ్య, రోజు చదువుకుంటానికి మేడపైకి వస్తున్నావు, సైట్ కొట్టడానికా? రే, ఇంతవరకు నాకే ఏ అమ్మాయి సెట్ అవ్వలేదు, నీ మొహానికి అవసరమారా? ఏంటది? రే, అక్కడ మీనా, ఇక్కడ ఫెమీనానా? రే జగన్నాథ, మీ నాన్న చంద్రమోహన్ నువ్వు కలెక్టర్ అవుతావని బెడ్రూమ్ లో కాదరా, బాత్రూమ్ లో కూడా కలవగంటున్నాడు. కానీ నీ ఫేస్ చూస్తే 10% లేవే. ఉండు. అమ్మా అమ్మా, నానా, ఈ అమ్మాయి సైట్. నానా, రే జగన్నాథ, ఈ అన్నయ్య అందంగా ఉంటాడా? అన్నయ్య వాడెవడు? నేనేరా. నువ్వా? కన్ఫ్యూజ్ అయిపోయాలి. నేను ఎందుకు ఈ రోజు అమ్మ గురించి అడుగుతున్నావు? ఏం లేదురా, ఇవాళ మార్నింగ్ గుళ్ళో ఒక అమ్మాయిని చూశాను. ఆ అమ్మాయి ఎంత అందంగా ఉందంటే చెప్పలేనురా. ఓహో, ఫిగర్ అంతా బాగుంటుందా? ఫిగర్ ఏంద్రా ఫిగర్, నీ అబ్బా. సారీ అన్న, సారీ. ఆ అమ్మాయి మాత్రం సూపర్ రా. అదిగో ఆ అక్కలా ఉంటుందా? అది అక్క కాదురా, తొక్క. పోనీ ఈ ఆంటీలా ఉంటుందా? రే, తను అంతఃపురం రానిరా, ఇది పెద్దాపురం బానిరా. అన్నయ్య, ఆ బ్యూటీయా? రే, అదేరా నా బ్యూటీ. రే, మన బండేదా? తీసుకెళ్ళిపోతున్నారా? రా, ఎక్కు రా.
నేనంటే నీకు ఎంత ఇష్టం. నన్ను నువ్వు వదలకపోతున్నావు, నేను నిన్ను వదలను. నా లవర్ ఇటు వెళ్తుందిరా. నా లవర్ రా, నా లవర్ రా. నీ స్కూల్ కంటే నాకు నా లవ్వే ముఖ్యమరా. కంట్రోల్ రూమ్, ఉప్పల వైపు ఎవరో కుర్రాన్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నారు. ఓవర్. కమ్ ఆన్. ఎక్కడికి కుర్రాన్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నావు? అయ్యో కిడ్నాప్ ఏంటి సార్, వీడి నా తమ్ముడు. ఎరా నిజమా? రే జగన్నాథ, నీ మీనా మాట ఇంట్లో చెప్పేస్తాను. మీనా ఎవరు? వీడి ఫిగర్ సార్. ఈ వయసులో వీడికి ఫిగరా? సార్ మీ ఫిగర్ లైన్ లో ఉంది. ఎక్స్క్యూజ్ మీ ఆఫీసర్. చెప్పండి. ఐఎమ్ రోషన్ ఫ్రమ్ హైటెక్ సిటీ. నా వెహికల్ రోడ్ మిస్ అయిపోయింది. ఓహో, నంబర్ ఎంత? నంబరు AP9BA 2095. ఏ మోడల్? నా దగ్గరకు వచ్చేటప్పుడు 2007. దానికి ముందు ఐ డోంట్ నో. చేయి అమ్మా. ఆఫీసర్ ముందు కొంచెం మర్యాద. నా బండి. యా, ఏ బండి చూసినా నీ బండినా? నా బండే, నువ్వు కొట్టుకెళ్ళిపోయావు. అంటే నీ బండి గుళ్ళో డెలివరీ ఇచ్చారు కదా. ఆ బండే ఈ బండి. ఓకే, ఆ బండి బండా. హలో. చూడమ్మా, చాలా కేర్లెస్ గా ఉన్నావు, కొంచెం కేర్ఫుల్ గా ఉండు. ఎక్కడ పడితే అక్కడ నీ బండి నేను డెలివరీ ఇవ్వలేను, నా వల్ల కాదు. థ్యాంక్ యూ సార్. నో సెకండ్. హలో బాబీ. మాట్లాడి అరే, నా బండి ఇక్కడే ఉంది. ఇదిగో, నీ బండి కొంచెం క్లచ్ ప్రాబ్లం ఉంది, రిపేర్ చేయించుకో. నా బండి. థ్యాంక్ యూ ఆఫీసర్. వెల్కమ్ సార్. అతని బండి అతను తీసుకెళ్తున్నాడు, నా బండి నేను తీసుకెళ్తాను. సార్ మీ బండి ఎవరో తీసుకెళ్తున్నారు? డోంట్ వరీ ఆఫీసర్, అతని బండి అతను తీసుకెళ్తున్నాడు. నాకు నడిచే టైం వచ్చింది, నడుచుకుంటూ వెళ్తాను. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. ఎవరు దొంగో ఎవరు ఓనరో తెలియట్లా. సార్ మన బైకు. తిరిగాడు వచ్చాక నువ్వు అడగాలి జాబ్ రండి. ఫస్ట్ టైం సినిమా చూసి అందరూ చెప్పాలి మరి. సార్ ఇది బ్లాక్ లో టికెట్లు అమ్మారు సార్. హాయ్ రా, సినిమా స్టార్ట్ అయిపోయి త్వరగా పదండి. రే, నేను గుళ్ళో ఒక అమ్మాయి చూసానని చెప్పాను కదరా, అదిగో ఆ అమ్మాయి. బాగుందిరా. వీడెవడ్రా నాలెవరిని చేశాడు? గురు చెల్లెలు, అరే మామ్ చోటి మస్త్ రే. పాపకి బ్యాగ్ వదిలిందిరా. సేఫ్టీ ప్లేస్ చూపిస్తా, వస్తావా పాపా? పాపా బాల్కనీలో వెయిటింగ్, వస్తుందిరా పదా. ఓకే ఓకే, నేను చూసుకుంటాను. నాతో పెట్టుకుంటే
నరికేస్తా. రేయ్, వాడు నలుగురిని కొట్టగానే పెద్ద రౌడీ అనుకుంటున్నాడ్రా? నీకు మేమున్నావురా? అమ్మాయికి ఒకటే అన్నయ్య, కానీ నీకు నలుగురు ఫ్రెండ్స్ ఉన్నావురా? మా ప్రాణాలు ఇచ్చానని నేను కాపాడుకుంటావురా? కాపాడుకుంటాం అని నేను అంటాను అనుకున్నావా? ఆడు మనిషిని కొట్టాడు రాళ్ళని. రేయ్, నా మాట విని అమ్మాయిని మర్చిపో, లేకపోతే అనవసరంగా నీ ప్రాణం పొద్దాడు చేతిలో. నిజమేరా, ఆలోచిస్తుంటే మీరు చెప్పిందే రైట్ అనిపిస్తుంది. ఎవడో వాడి చెల్లెల్ని ఏడిపించినందుకే చావగొట్టాడు. అలాంటిది నేను ప్రేమిస్తున్నానని తెలిసిందనుకో, నాతో పాటు మీరు ఇబ్బందులు పడతారా? కాబట్టి నాకు నా ప్రేమ కన్నా ఫ్రెండ్సే ముఖ్యంరా. అలా అంటే అనుకున్నావా? మీరేమనుకున్నా మీరేమైపోయినా నాకు మాత్రం ఆ అమ్మాయి కావాలి, ఇది ఫిక్స్. రే, తన రేంజ్ ఏంటి, నీ రేంజ్ ఏంటి? రే, లవ్ కి ఏజ్ తోనూ రేంజ్ తోనూ పనిలేదురా. నాకు వాయిస్ రావచ్చేమో గానీ నీకు మాత్రం ఆ అమ్మాయి పడే ఛాన్సే లేదు. ఇది జరగదు. ఇట్లు 5 స్టార్ గ్రూప్ నువ్వుంటే. రేయ్, ఇది జరిగి తీరుతుంది. ఆ అమ్మాయి చేతి ఐ లవ్ యూ చెప్పిస్తాను. దాంతో వచ్చి మీ అందరినీ కలుస్తాను. నువ్వు తన్నావంటే బాల్ వెళ్ళిపోతురా. ఏమని హాట్ వెదర్ యా. హాయ్ గైస్, షీ ఇస్ ప్రియా, లవర్ ఆఫ్ తిరు. వీళ్ళంతా ఖాళీగా తిరుగుతుంటే నా బ్యాచ్ లో పెట్టుకున్నా. అసలు వీడికి అమ్మాయి ఎలా పడిందంటావు? పీక మీద కత్తి పెట్టి ప్రేమించమని కాళ్ళ మీద పడి చచ్చిపోతాను. యాక్చువల్లీ యు నో వాట్ హ్యాపెండ్. వన్ ఫైన్ ఎక్కువ బిల్డప్ ఇవ్వకు, జరిగిందంటూ నేను చెప్తాను. అసలు వీడు మీకు డైరెక్ట్ గా ఐ లవ్ యూ అని చెప్పాడండి. నాకెక్కడ చెప్పాడు? మరి ఎవరు చెప్పాడు? ఎవరు నువ్వు? గురుసార్ని కలవాలి. ఇంట్లో ఉన్నారా? విషయం ఏంటో? ఆయన చెల్లెల్ని నేను ప్రేమిస్తున్నాను. ఆ విషయం ఆయనతో డిస్కస్ చేయాలి. ఏంటండి? ఆయన చెల్లెల్ని నేను ప్రేమిస్తున్నాను. ఆ విషయం ఆయనతో డిస్కస్ చేయాలి. సార్, వాడిని పైకి రమ్మను. సార్, వాణ్ణి పైకి పంపించు. ये मेरा जहां, ये मेरा घर, मेरा आशिया. ना 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 ना. నమస్తే సార్. థ్యాంక్ యూ సార్. ఏంట్రా బయట ఏదో వాగుతున్నావు? అయ్యో, వాగట్లేదు సార్, నిజమే చెప్పాను సార్. చూడు, ఈ రోజు నా బర్త్డే. సార్, హ్యాపీ బర్త్డే సార్. మంచి టైంలో వచ్చాను. టెన్షన్ పెట్టొద్దు, నీకు అదేంటో చెప్పు. నా పేరు తిరుపతి సార్. అందరూ ముద్దుగా తిరు తిరు అని పిలుస్తారు. మీ చెల్లెల్ని నేను హార్ట్ఫుల్ గా ప్రేమిస్తున్నాను సార్. ఏంటి? హలో, నేను ఒక ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నాను, తర్వాత కాల్ చేస్తాను. ఏం చెప్పావు? చెప్పావా? ఓ రే, నేను ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నా, మళ్ళీ కాల్ చేస్తా. ఓకే, బాయ్. చెప్పండి సార్. రే, మా ప్రియ నిన్ను ప్రేమిస్తుందా? ఓ, మీ చెల్లెల పేరు ప్రియానా సార్? నైస్ నేమ్. పేరు తెలియకుండానే ప్రేమించావా? ప్రేమకి పేరు ప్రాపర్టీతో పనేంటి సార్? మీ చెల్లెల్ని నేను చూశాను, పాపం తనే ఇంతవరకు నన్ను చూడలేదు సార్. నీకేమన్నా మెంటలా? యా సార్. చూడు, నీలాంటి వాళ్ళు ఒక అమ్మాయిని ప్రేమిస్తే ముందు ఆ విషయం అమ్మాయితో చెప్తారు. అమ్మాయి ఒప్పుకుంటే ఇంట్లో చెప్తారు. నువ్వేంట్రా పూర్తిగా రివర్స్ లో వస్తున్నావు? సార్, అదంతా ఓల్డ్ సార్. నేనేదైనా కొత్తగా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. అవును సార్, నేను వచ్చిన విషయం మీ చెల్లికి చెప్తే నేనెవరో ఎలా ఉంటానో చూడాలనుకుంటుంది.
ఆ తర్వాత ఊహల్లో పడుతుంది, ఊహ నిజమవుతుంది. అప్పుడు ఆ యంగ్ హార్ట్ లో ప్రేమ కెరటాలు ఎగసి పడతాయి సార్. కావాలంటే మీ చెల్లికి చెప్పి చూడండి, ఖచ్చితంగా నేను ఎవరిని అడుగుతుంది. చెప్పిన సలహా చాలు. నాకు ఒక సెంటిమెంట్ ఉంది. నా పుట్టిన రోజున ఎవరిని చంపకూడదని. కళ్ళు మూసి తెరిచే లోపల చెప్తే వినేవంటా నువ్వు. మీరు మర్డర్ చేసే సాక్ష్యం ఏం చెప్పాల్సి వస్తుంది? నువ్వు రావయ్యా బాబు, అందులో పూస్తున్నాయి. నా ప్రేమ కోసం ఎన్ని ప్లేట్లు బాబు అమ్మా, ఈడెక్కడ దొరికాడండి బాబు? మెంటల్ కేస్. మెంటల్ కేసా సార్? గన్ను గురి పెడితే దన్ను తొనుతున్నాడు. ఆయన మెంటల్ అంటారేంటి? ఏమన్నావు? గన్ను గురి పెడితే దన్ను తొనుతున్నాడు. ఆడు మెంటల్ కాదు సార్. ఇప్పుడు బయటికి వెళ్ళాడే వాడిని లోపలికి రమ్మని చెప్ప. సార్ ఇప్పుడే సైకిల్ మీద వెళ్ళిపోయారు సార్. సైకిల్ సైకిల్ మీద వెళ్తున్నాడా? సైకిలా? హలో. ఏంటన్నయ్య నవ్వుతున్నావు? ఏం లేదమ్మా. ప్లీజ్ అన్నయ్య, ఎందుకు నవ్వుతున్నావు చెప్పు. వాడేవాడు మ్యాడ్ మ్యాక్స్ నిన్ను లవ్ చేస్తున్నాడట. ఆ విషయం డైరెక్ట్ గా వచ్చి నాకే చెప్తున్నాడు. నన్ను లవ్ చేస్తున్నాడా? అవును. సిల్లీ ఫెలో. అతను ఎలా ఉంటాడన్నయ్య? ప్లీజ్ అన్నయ్య చెప్పు. నేనెవరు, ఎలా ఉంటానో చూడాలనుకుంటుంది. వాడు ఎలా ఉంటాడో నీకెందుకు? సారీ అన్నయ్య. సారీ సారీ సారీ, ఐఎమ్ సారీ. వాడి వల్ల హైపర్ టెన్షన్ వచ్చి మాట్లాడాను. రియలీ ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే అన్నయ్య. ఫాస్ట్ అరే వస్తున్నా. వేడివేడిగా దోశ, వేడివేడిగా దోశ. ఆకలి అన్నయ్య. సార్ ఏంటి సార్ ఇది? మీరు పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్, మీరు దోశలు కాల్చడం ఏంటండి? ఆయన గారికి జీవితం ప్రాణం అన్ని వాళ్ళ చెల్లెలే. ఆ తర్వాతే బిజినెస్ స్టేటస్. సార్ ఫోన్. మిస్డ్ కాలా? ఎవరి నంబర్ ఇది? హలో హలో, ఈ నంబర్ నుండి మిస్ కాల్ వచ్చింది. సార్ నేను సార్, నా సెల్ లో బ్యాలెన్స్ 2 రూపాయలే ఉంది, అందుకే మిస్డ్ కాల్ ఇచ్చా. ఎవరు మీరు? అదే సార్, మార్నింగ్ మీతో లవ్ ప్రపోజల్ చేయడానికి వచ్చానే, అది నేనే సార్. నాతో లవ్ ప్రపోజల్ చేయడం ఏంట్రా ఇడియట్? అదే మీతో మీ చెల్లె లవ్ విషయం చెప్పాను కదా, మీరే నిర్ణయం తీసుకున్నారు అడుగుదామని. ఒక్కటే నిర్ణయం రా, నేను వచ్చానంటే నరికే కాబుల్ చేస్తా. ఎక్కడ ఉన్నావురా? కబాబ్ సెంటర్ దగ్గర సార్. ఇడియట్. ఎవరన్నయ్య? అదే నేను ప్రేమిస్తున్నానని చెప్పి పొద్దున్న వచ్చాడు మెంటల్ వాడే. అవును, నా నంబర్ ఎలా తెలిసింది? వాడు ఇందాక ల్యాండ్ లైన్ కి ఫోన్ చేసి మీకు సారీ చెప్పాలని ఏడుస్తుంటే మీ సెల్ నంబర్ నేనే ఇచ్చాను సార్. ల్యాండ్ లైన్ నంబర్ ఎలా తెలిసింది? నా సెల్ చేశాడు. నీ సెల్ నంబర్ ఎలా తెలిసింది? ల్యాండ్ లైన్ చేశాడు. సారీ సార్, వాడో పెద్ద చీటర్. జాగ్రత్తగా ఉండండి. అలాగే సార్. అన్నయ్య అతను ఎలా ఉంటాడు? ఏ చూడాలని ఉందా? చిచి, వాణ్ణి నేను చూడవేంటి? లేకపోతే అంత ఇంట్రెస్ట్ ఎందుకో? వాడు ఎలా ఉంటాడో తెలిస్తే నేను కూడా జాగ్రత్తగా ఉందామని. ఓ అవునవును, కరెక్టే. చూడు, వాడి ఫేస్ టీవీ మానిటర్ లో రికార్డ్ అయి ఉంటుంది. అమ్మాయికి చూపించు. అలాగే సార్. పాపా ఒక్కసారి చూస్తే గుర్తుంచుకుంటారా, లేకపోతే సేఫ్టీకి ఒక ఫోటో కాపీ తీసేవనా? అమ్మో, Excuse me? Yes. You go. Idiot. Thank you. హాయ్. ఆ విషయం ఎంతో డిస్కస్ చేయాలి. Hi. Hi. How are you? Fine. You how? Fine. మిమ్మల్ని టీవీ మానిటర్ లో చూడగానే బాగా నచ్చేశారు. తిరు. హలో, ఏమైంది? ఏమీ లేదండి. ప్రేమించేవాడు అందంగా ఉండడం కన్నా మగాడిలో ఉండాలని మా ఫ్రెండ్స్ చెప్తుంటారు. గుడ్ ఫ్రెండ్స్. కానీ మీరు అందంగా ఉన్నారు, మ్యాన్లీగాను ఉన్నారు. థ్యాంక్ యూ అండి. ఇంతకన్నా ఒక అమ్మాయికి ఏం కావాలి చెప్పండి? మళ్ళీ థ్యాంక్స్ అండి. మీతో చాలా విషయాలు మాట్లాడాలి. ఎక్కడికైనా వెళ్దామా? మీరు రమ్మంటే నరకానికైనా వస్తాను. అంత దూరం వెళ్ళడానికి టైం లేదు, లోకల్ గానే వెళ్దాం. సూపర్ రా మావా, అదర్ కొట్టేసావు. అసలు నువ్వు ఒక్క రోజు ఎలా పడేసావురా? మీ ఇద్దరు కలిసి ఫస్ట్ టైం ఎక్కడికి వెళ్ళారా?
చూడు తిరు, వీళ్ళందరూ నా బెస్ట్ ఫ్రెండ్స్. అవును, సాలిడ్ గా ఉన్నారు. హాయ్ హాయ్ హాయ్, ఐఎమ్ తిరుపతి ఫ్రమ్ కింగ్కోటి. ఇంకోటియా? ఇంకోట్లో ఎక్కడ? మన త్యాగరాయ కాన్సెప్ట్ లేదు, అదే రోడ్ లో. ఆ రోడ్ లో నాకు తెలిసిన పోస్ట్ మ్యాన్ యాదే ఉండాలి. ఓ ఆయన ఉండేది మా ఇంటి పక్కనే. చూసారా ఇంత తక్కువ సమయంలో మనం ఎంత క్లోజ్ అయిపోయామో. ముందు హోటల్ కి వెళ్దామా, పార్క్ కి వెళ్దామా? ముందు హోటల్ కి వెళ్దాం, తర్వాత పార్క్ వెళ్దాం. అదేంటి? అవును మరి, ముందు బాగా తింటేనేగా ఆ తర్వాత ఏ ఆటైనా ఆడగలం. యా పార్కులో పరిగెత్తే ఆట ఆడితే నేను బాగా పట్టుకుంటాను. ఫస్ట్ ఎవరిని పట్టుకుంటావు? ప్రియాని. ప్రియాని కాదు, మమ్మల్ని కూడా పట్టుకోవాలి. ఏంటో ప్రియా, నీ ఫ్రెండ్స్ అంతా డబుల్ మీనింగ్ లో మాట్లాడుతున్నారు. ఇదేంటి స్పాట్ మారింది? హోటల్కి వెళ్ళట్లేదా? వెళ్తున్నాం. ఇక్కడ నా ఫ్రెండ్ ఎస్ఐ ఉన్నారు, ఒకసారి కలిసి వెళ్దామని. ఓకే మీరు వెళ్ళరండి, నేను బయట ఉంటా. మిమ్మల్ని కూడా పరిచయం చేయాలి. నో 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 నాకు స్టేషన్ అంటే ఎలర్జీ. మా వంశంలో ఇంతవరకు ఎవరు స్టేషన్ గడిపే తొక్కలేదు తెలుసా? ప్రెస్టేజ్ అమ్మా, ప్రెస్టేజ్. 1979 లో మా నాన్నకి స్ట్రైట్ గా ఐజీ పోస్ట్ ఇచ్చారు, కానీ స్టేషన్ గడప తొక్కకూడదన్న ఒకే ఒక్క కారణంతో ఆ జాబ్ వదిలేశారు. అప్పటికి గడప తొక్కద్దు, జంప్ చేసి వెళ్ళమని మా తాత చెప్పాడు, కానీ జంపులు చేయడం మా నాన్నకి ఇష్టం లేదు. తర్వాత ఫ్లాష్ బ్యాక్ అడగొద్దు, నన్ను కన్ఫ్యూజ్ చేయొద్దు. కన్ఫ్యూజ్ కాదు, నీ ఫీజు పీకేద్దామని. నెక్స్ట్ ఏంట్రా, నేను కుమ్మేశారా? ముందు బయట భయపడినట్టు నటించాను రా, లోపలికి వెళ్తే మనకి తెలిసినేస్తాయి. అదే రా పండుగాడు ఆడాడు, నీకు తెలియదులే, మనకు బాగా క్లోజ్. ఏంటి తిరుగు సార్ ఎటొచ్చారు అంటే కుర్చీ వేశాడు. ఏం లేదురా, చిన్న లవ్ మ్యాటర్ అన్నాను అంతే. కానిస్టేబుల్ పిలిచి 4 కూల్ డ్రింక్స్ 2 దండలు తెమ్మని చెప్పాడు. ఎందుకు? నేను లాకప్ డబ్ చేసి దండలేడాక చచ్చా పెళ్లి చేద్దామని రా, కానీ నేను చెప్పాను బాస్ ముందు బిజినెస్ తరువాతే మిస్సెస్. కరెక్ట్. తీరు గారు, అక్కడ ఏం జరిగిందో అది మాత్రం చెప్పండి. అంటే అక్క పుట్టదక్క, అక్క పుట్టదక్క, అక్క నిన్ను చూస్తుంటే చచ్చిపోయిన మా అక్క గుర్తుకొస్తుందక్క. గుర్తుకొస్తుందా? అక్క పుట్టదక్క, సీదక్క, అక్క ఆగండి. షర్ట్ తీరా. అక్క షర్ట్ వద్దక్క, పక్కన లేడీస్ ఉన్నారక్క. అంటే నీ కంటికి మేము లేడీస్ అలా కనపడలేదా? ఏంటిది? ఫేర్ అండ్ లవ్లీ అక్క, ఫేర్ గా పోయి లవ్ చేద్దాం అనుకుంటే ఇలా కుమ్మేస్తున్నావేంటక్క? అంటే ఇప్పుడు దాకా చెప్పిందంతా బిల్డప్ అన్నమాట. ఫ్లాష్ బ్యాక్ ఎవడు పర్ఫెక్ట్ గా చెప్పడమ్మా, ఎంతో కొంత బెటర్మెంట్ చేసే చెప్తాడు. ఇంత జరిగిన తర్వాత వీడు కాలేజీకి వచ్చిండే. నేను అదే అనుకున్నాను, కానీ నాకన్నా ముందే కాలేజ్ లో వెయిటింగ్. ప్రియా అంతమంది ఆడ పోలీసులతో కొట్టించాను, నా ఫ్రెండ్స్ తో తిట్టించాను, నీకు సిగ్గులేదా? ప్రియా ఇండియాకి వరల్డ్ కప్ రాలేదని షేమ్ గా ఫీల్ అయ్యి క్రికెట్ ఆడడం మానేసిందా? నెక్స్ట్ పెప్సీకి ట్రై చేయలేదు? నేను అంతే, నిన్ను వదలను. నేను నిన్ను లవ్ చేయను. అయితే ఫోన్ చేసి చెప్పాయి. ఎవరికి చెప్పాలి? మా నాన్నకి. మీ నాన్నకి చెప్పాల్సిన అవసరం నాకేంటి? నేను నిన్ను ప్రేమించానని మీ అన్నయ్య చెప్పాను కదా, నువ్వు నన్ను ప్రేమించట్లేదని మా నాన్నకి చెప్పు. చెప్తే వదిలేస్తావా? ట్రై చేస్తా. సరే, నంబర్ చెప్పు. 99635554449. ప్రియా ఇదా నీ నంబర్? ఓకే నైస్ నంబర్. రేపు ఎక్కడికి వెళ్ళాలో SMS చెయ్యి. ఓకే, ఐ ఆల్వేస్ ఖాళీ. బాయ్, సీ యూ, టాటా. అలా జరిగిందన్నమాట. హాయ్ త్రిష, నేను నిన్ను లవ్ చేయడం కుదరదు. నేనేం చేయను? నీ దగ్గర కార్ ఉండొచ్చు, బంగ్లా ఉండొచ్చు, బంగ్లా ముందు కుక్ ఉండొచ్చు, దాని నోట్లో బిస్కెట్ ఉండొచ్చు. నేను నిన్ను లవ్ చేయనంటే చేయనంతే. ఏంటి త్రిష, నువ్వే కట్ చేస్తావు, మళ్ళీ నువ్వే కాల్ చేస్తావు. వెరీ బ్యాడ్ హ్యాబిట్ యా. 1000 టైమ్స్ చెప్పాను కదా, ప్రియే నా ప్రాణం. నేను ప్రియా పచ్చడే తింటాను, ప్రియా అప్పడమే కొంటాను, ప్రియానే పెళ్లాడతాను. దోమలా ఉన్నావు, నువ్వు ప్రియాని లవ్ చేస్తావా? దోమే రాత్రంతా నిద్రపోనివ్వదు తెలుసుగా. మా అన్నయ్యకి చెప్తే ఆల్ అవుట్ పెడతాడు తెలుసుగా. మేము వాళ్ళనట్టే వాలి మళ్ళీ పైకి లేచి ఎగిరిపోతాంగా. నువ్వు ఎంత ఎగిరినా ప్రియాని లవ్ చేద్దా? ప్రియా నన్ను లవ్ చేసేలా చేస్తాను, ఈ బండ మీద ఒట్టు. నేను ఇదే బండ మీద ఒట్టేసి చెప్తున్నా, నేను నిన్ను లవ్ చెయ్యను. హాయ్, ఈ రోజు సండే కూడా నన్ను వదలవా? ప్రేమకి సండే మండే ఏంటి ప్రియా? ఆల్ డేస్ లవింగ్ డేస్. ఐ లవ్ యూ. నేను నిన్ను లవ్ చేయను. ఏ? నాకు నా ఫ్యామిలీ ముఖ్యం. ఫ్యామిలీ ఏంటి ఫ్యామిలీ? ఎప్పుడు అన్నయ్య వదిన పిల్లలు. బర్త్డే చాక్లెట్ ఖర్చు కావాలంటే 10,000 ఇస్తారు, ఇంతకంటే ఏం చేస్తారు? కానీ నేను నీకోసం ప్రాణం ఇస్తాను ప్రియా.
నిజంగా? అయితే అందులో దూకి ప్రాణం ఇవ్వు. ప్రాణం ఇవ్వడం అంటే ఇందులో దూకి చావడం కాదమ్మా. మరేంటో? రేపు నువ్వు నా ప్రేమని ఓకే అన్న తర్వాత మన పెళ్లి తర్వాత శోభనం. ఆ తర్వాత నేను నీకు ప్రాణమిస్తాను, అంటే పాపనిస్తాను. నువ్వు నేను పాప, చిన్న కుటుంబం, చింతలేని కాపురం. రేపు వయసు అయిపోయాక నేను పోయాననుకో, ఆ పాపే నిన్ను కాపాడుతుంది. అది ప్రాణం ఇవ్వడం అంటే. ఇప్పుడు చెప్పు, నన్ను లవ్ చేయడం స్టార్ట్ చేస్తావు కదూ? నేను చచ్చినా నేను లవ్ చేయను. నువ్వు నన్ను లవ్ చేస్తావు. ఎలా చెప్తున్నావు? కాన్ఫిడెన్స్ ప్రియా, కాన్ఫిడెన్స్. గుర్రం బలం కాళ్లల్లో, ఏనుగు బలం తొండంలో, ఈ తిరుపతి బలం నమ్మకంలో. నీకోసం ఎంత రిస్క్ అయినా చేస్తాను. నిజంగా చేస్తావా? యా. రిస్క్ వద్దు, ఆ రింగ్ తీసుకురా. నీ కాన్ఫిడెన్స్ ఏంటో చూస్తాను. ప్రియా, నా కాన్ఫిడెన్స్ మరి లోతుగా ఉన్నట్టుంది. రింగు తీయక తప్పదా? తప్పదు, తీసుకురా. మరి ఉంగరం దొరికిందమ్మా? ఇది జ్ఞానం లేకుండా చేపలు పెట్టేస్తాడు. ఉంగరం లెక్క ఎలా దొరికిందా? దొరకలేదు. నాకు తెలుసు నీకు దొరకదని. ఇప్పుడు తెలిసిందా నీ కాన్ఫిడెన్స్ ఏంటో? సునామీ భూకంపం వచ్చిందని దేవుడు లేదంటావా? ఉంగరం దొరకలేదని ప్రేమ లేదంటాం కరెక్ట్ కాదు ప్రియా. విధి రాశాడు, మనం కలిసాం. ఏంటి విధి? అవును ప్రియా, ఫస్ట్ టైం నిన్ను గుళ్ళో చూశాను, అప్పుడే నాకు నచ్చావు. మళ్ళీ నిన్ను చూస్తానో లేదో అనుకున్నాను, కానీ అదే రోజు చూశాను. మళ్ళీ ఎప్పుడైనా నిన్ను చూస్తే నువ్వే నా జీవితం అనుకున్నాను. విధి చూసావా? మళ్ళీ అదే రోజు నిన్ను థియేటర్ లో చూశాను. అలా తలుచుకున్నప్పుడల్లా నువ్వు నాకు కనిపించావు. అంటే దాని అర్థం ఏంటి? చూడు, ఇద్దరు అనుకుంటేనే ప్రేమ, ఒక్కళ్ళు మాత్రమే అనుకుంటే అది కళ. కలలు కట్టడం మానేసి నీ లైఫ్ చూసుకో. నువ్వెన్నైనా చెప్పు, నువ్వు నన్ను లవ్ చేస్తావు, నాకు ఆ నమ్మకం ఉంది. సరే, నువ్వు చెప్పే ఆ విధి నమ్మకం నిజమైతే రేపు సాయంత్రం 5 గంటలలోపు నువ్వు నన్ను చూడగలవా? ప్రియా, నువ్వు ఈ ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా నిన్ను వెతికి పట్టుకుంటా. అలా పట్టుకోగలిగితే నీ చేయి పట్టుకోవడానికి నేను రెడీ, లేకపోతే నన్ను మర్చిపోవడానికి నువ్వు రెడీయా? వాడితో పెట్టుకాసావేంటే? వాడొక పెద్ద టక్కరి. నువ్వు చుక్కులో దాక్కున్నా రాకెట్ వేసుకొని మరి వస్తాడు. వాడు రాలేని ప్లేస్ ఒకటి ఉందిలేవే. ఎక్కడే? పర్లేదమ్మా, కూర్చో కూర్చో, కాఫీ తీసుకో. మీరేంటి అంకుల్? ఏం లేదమ్మా, ఆంటీ ఒంటో బాగాలేక హాస్పిటల్కి వెళ్ళింది, వచ్చేస్తుంది. అవును, పోస్ట్ మ్యాన్ 50 ఇంటికి వచ్చారన్నావు కదా, వాళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారే? అదే అంకుల్, నాకు అర్థం కావట్లేదు. నాకు ఊర్లో తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. పైగా 5 o'clock నా ట్రైన్. ఏం పర్వాలేదమ్మా, అప్పటిదాకా ఇక్కడే ఉండు. ఈ లోపల ఆంటీ వచ్చేస్తుంది. నువ్వు చెప్పే ఆ విధి నమ్మకం నిజమైతే రేపు సాయంత్రం 5 గంటల్లోపు నువ్వు నన్ను చూడగలవా? వీడంతా మా బంధువులు. ఒక్క నిమిషం. హలో, ఏమే ఎక్స్రే మర్చిపోయావా? ఏది ఇంపార్టెంట్ అదే మర్చిపోయావా? సరే సరే, నాకు అర్జెంట్ పని ఉంది, బయటకు వెళ్ళాలి, తిరిగిచ్చి పంపిస్తాను. సరే, తొందరగా పంపిస్తాను లేవే. హలో, చెప్పు నాన్న. ఏం లేదురా తీరు, అమ్మ ఎక్స్రే మర్చిపోయింది, తీసుకెళ్లి హాస్పిటల్ ఇవ్వు. ఇప్పుడు నేను రాలేదు నాన్న. అసలు ఎక్కడున్నారో నువ్వు? నేను చాలా ఇంపార్టెంట్ పని మీద తిరుగుతున్నా నాన్న. ఏమిటంత ఇంపార్టెంట్ పని? అర్థం చేసుకున్నా, ఒక్కసారి నువ్వు తీసుకెళ్ళివ్వు ప్లీజ్. ఇంపార్టెంట్ పని అంట నా కొడుకమ్మా. అమ్మ ఆరోగ్యం కంటే ఇంపార్టెంట్ పని ఏమిటి వీడికి? నేను వెంటనే వచ్చేస్తానమ్మా, నువ్వేం భయపడక్కర్లేదు. ఇది నీ ఇల్లు అనుకో, బోరు కొడితే టీవీ చూడు. వస్తానమ్మా.
హలో, తిరుపతి గారు ఇల్లా అండి? అవును. మీరు అర్జెంట్ గా బయలుదేరి నిఖిల్ హాస్పిటల్కి రండి. ఏమైంది? బాబు ప్లీజ్ కొంచెం త్వరగా పోనీ. అలాగేనమ్మా. మనం అనుకున్నంత సవ్యంగా జరుగుతుంది కదూ? తప్పకుండా జరుగుతుంది. ఓకే, అయితే ఇందులో ఒక వేలు పట్టుకో. ఏ నా మీద నమ్మకం లేదా? ప్లీజ్ తిరు పట్టుకో. చూడు ప్రియా, మీ అన్నయ్య ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మన పెళ్లి జరిగి తీరుతుంది. ఇదేంటి ఎప్పుడు తెలుసా? ఆ రోజే. మరి నాకెందుకు ఇవ్వలేదు? కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. నిజం చెప్పాలంటే తాకట్టు పెట్టాను. లేదు ప్రియా, నువ్వు ఏ రోజు నా ప్రేమను ఒప్పుకుంటే ఆ రోజే నీకు ఇవ్వాలని దాచాను. ఒకవేళ నేను ఒప్పుకోకపోతే ఉంగరం ఉంచేసుకునేవాడు కదా? నువ్వు ఒప్పుకుంటావని నాకు బాగా తెలుసు. ఎలా? కాన్ఫిడెన్స్ ప్రియా, కాన్ఫిడెన్స్. మొత్తానికి అనుకుని సాధించావరా? ఇంకేముంది, నెక్స్ట్ పెళ్ళే. థ్యాంక్ యూ. నాకు ఇచ్చావు కదరా. ప్రియా ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? ఏం లేదు. చెప్పు, ఏం జరిగింది? చెప్తే నువ్వు బాధపడకూడదు. ఓకే చెప్పు. అదే ఏం జరగలేదు. ఇంతేనా? ఎంత భయపడ్డానో తెలుసా? ఏ అన్నే మన పెళ్లికి ఒప్పుకోడేమన్నా? లేదు, ఒప్పేసుకుంటాడేమోనని. ఓకే ఓకే, ఐస్ క్రీమ్ తెస్తాను. తిరు 2 కార్నెటోస్. ఓకే. ఏంటమ్మా ఇక్కడ ఉన్నావు? కాలేజీ లేదా? ఫ్రెండ్స్ తో వచ్చావా? మరి నీ ఫ్రెండ్స్ ఇక్కడ కనిపించట్లేదే? పక్కకి వెళ్ళారన్నయ్య. పక్కకా? ఐస్ క్రీమ్ మేడం. మీకేం కావాలి సార్? నువ్వు ఇక్కడ పని చేస్తున్నావు? నువ్వు? అవును సార్. అది నేను నమ్మాలి. ఓ, అక్కడ కొడితే నొప్పి ఇక్కడ వస్తుందా? నా చెల్లెని ప్రేమించడానికి ఇంత ధైర్యం రా నీకు? వీటిని ఎరగదేంట్రా? అదే నా లవర్, ఆడు నా బావ. ఆడు నన్ను కొడతాడు, నేను పడతాను. మధ్యలో మీకేంట్రా? పోండి. కొట్టండి రావినే. ఏంట్రా? ఏంటి అర్థం కదా? అర్థం కదా? అర్థం కదా? అర్థం కదా? దా, దా.
ఇందాక సౌండ్ వచ్చింది నువ్వే కదరా? సౌండ్ 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 ఇప్పుడు ఇస్తా సౌండ్. S for సాయి, T for తిరుపతి, తిరుపతి కాదు, T for టెంపుల్. ప్రియా తినమ్మా. వద్దు, చెప్పేది వినమ్మా, కొంచెం తిను. వద్దు, పొద్దున్నుంచి ఏం తినలేదు, కాస్త తిను. హలో ప్రియా. షూట్ చేస్తా, ఫోన్ పెట్టు. ప్రియా, హలో, ఏమండి? ప్రియా చెయ్యి కోసుకుందండి. చెయ్యి కోసుకుందా? నాకేం చేయాలో అర్థం కావడం లేదు. నేను డాక్టర్కి ఫోన్ చేస్తాను, మీరు వెంటనే వచ్చేయండి. నిన్నిక్కడికి రమ్మన్నది నా చెల్లెలు ప్రియాని నీకిచ్చి పెళ్లి చేయడానికి కాదు, నా ప్రాణం కాపాడుకోవడానికి. నా ప్రాణం అంటే నా చెల్లెలు ప్రియా. నేను మీరు రమ్మంటే రాలేదు, నా ప్రాణం కాపాడుకోవడానికి వచ్చాను. నా ప్రాణం అంటే నా ప్రియ. ప్రియాని మర్చిపోయి నీ బతుకు నువ్వు బతుకు, నా చెల్లెలకి నీకు మ్యాచింగ్ కుదరదు. కుదురుతుంది సార్, మేమిద్దరం కలిసే బతుకుతాం. అదే జరగదు. జరుగుతుంది. అదే జరిగితే నిన్ను చంపేస్తాను. చావటానికి నేను రెడీ సార్. రే, నా చెల్లెలు నిన్ను ప్రేమించిందనో ఒకే ఒకే కారణంతో నిన్ను బతుకొనిచ్చానురా. ప్రేమించిందని తెలుసు కదా సార్, మమ్మల్ని కలపొచ్చుగా. కుదరదు. మమ్మల్ని అర్థం చేసుకోండి సార్. ఎందుకు సార్ విలన్లా మాట్లాడతారు? విలనా? ఎవర్రా విలను? ఓ అమ్మాయిని కష్టపడి పెంచి చదివించి మంచి కుటుంబంలో ఉన్న అబ్బాయిని చూసి పెళ్లి చేసి తను సుఖంగా ఉండాలని కోరుకునే మేము విలన్సా? కానీ ఏ పని బట్ట లేకుండా బేవరుసగా ఒక అమ్మాయి వెనకాల తిరిగి దాన్ని జీవితం నాశనం చేసే మీరు హీరోలా? అవును సార్, పెళ్లి చేసే వరకే మీ ఇనిషియల్, ఐ మీన్ మీ ఇంటి పేరు. పెళ్ళయ్యాక మా ఇనిషియల్. పెళ్లి తర్వాత ఏ కవితని బి కవితగా మారుస్తాం, సి ప్రియని డి ప్రియగా మారుస్తాం. ఇనిషియలే మారిపోతుంది సార్. అది ప్రేమకున్న పవర్ అంటే. ఇదేరా మీ టెక్నిక్? ఇలా మాట్లాడే అమ్మాయిని మోసం చేస్తున్నారా? ఎవరు సార్ మోసం చేసేది? ఆడపిల్లకి వయసుగానే పెళ్లి చేయడంతో మీ పని పూర్తయిపోతుంది. ఆ తర్వాత బతికినంత కాలం హ్యాపీగా చూసుకోవాల్సింది మేమే కదా సార్. ఏంట్రా హ్యాపీగా చూసేది? ప్రేమించి ఆడపిల్లల్ని లేపుకుపోతారు, తర్వాత కష్టాలు వస్తే రోడ్డు మీద వదిలేసిపోతారు. అప్పుడు కూడా ఆ పిల్లని తన తండ్రో అన్నో తమ్ముడో కాపాడాలి. ప్రేమ ఆడుకుంటే బాధ్యత అదుకుంటుంది. సార్, పబ్లిక్ స్టోరీలు నాకొద్దు. నా ప్రియాని కాళ్ళు కింద పెట్టనివ్వను, కంట్లో నీళ్లు రానివ్వను. ఏం చేస్తావు? కన్నీళ్లు రాకుండా ప్రాజెక్ట్ కడతావా? ప్రేమే పెద్ద ప్రాజెక్ట్ సార్. ఏంట్రా ప్రేమ? ఆ చెల్లెల్ని చేసుకోవడానికి నీకే ఏ అర్హత ఉంది? ఏ అర్హత కావాలి సార్? ఆస్తి లేదు, అంతస్తు లేదు, బుద్ధి లేదు, డబ్బు లేదు. ప్రేమకి ఇవన్నీ అవసరం లేదు సార్, మంచి మనసుంటే చాలు. రే ప్రాక్టికల్ గా మాట్లాడరా ఫూల్. మనసుంటే ఏంటి? మనసుతో ఏం చేయగలవు? ఒక కిలో బియ్యం కొనగలవా? ఒంట్లో బాగాలేకపోతే ఓ టాబ్లెట్ కొనగలవా? మనసుంటే ఏంటి? బతకడానికి మనసు కాదు, డబ్బు ముఖ్యం. నా చెల్లెలు బయట తినాలంటే 5 స్టార్ హోటల్లోనే తింటుంది. అది ఒక్క పూట తినడానికి నువ్వు నెల రోజులు సంపాదించాలా. నువ్వు ఎక్కడైనా పడుకొని నిద్ర పోగులు, కానీ నా చెల్లెలకి ఏసీ రూమ్ లో తప్ప నిద్ర పట్టదు. నువ్వు బయటకు వెళ్ళాలంటే ఏ కలర్ షర్ట్ వేసుకోవాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతావు. నా చెల్లెలు ఏ కలర్ కార్ లో వెళ్లాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతుంది. లైఫ్ లో దాన్ని ఒక గంట సేపు ఉన్న సంతోషంగా ఉంచగలవా? అది సంతోషంగా లేకపోతే నేను సంతోషంగా బతుకోలేను. అందుకే చెప్తున్నాను, నా చెల్లెల్ని వదిలే. ఇదే మాట మీరు మీ చెల్లెలకి చెప్పొచ్చుగా. నా మాట వినటం లేదురా. అయితే నేను మాత్రం ఎందుకు వినాలి సార్? అదేరా నా బాధ. నేను ఎన్నో సంవత్సరాలు ప్రేమగా పెంచిన నా చెల్లెలే నా మాట వినకుండా చేయి కోసుకుంది. నేను నిన్ను కొట్టాను, కానీ ఆ అవమానాన్ని మర్చిపోయి నేను పిలవగానే నువ్వు వచ్చావు. ఎందుకంటే అమ్మాయిల కన్నా అబ్బాయిలకి సెంటిమెంట్ ఎక్కువ. అందుకే నిన్ను అడుగుతున్నాను,
నేను పుట్టినప్పటి నుండి ఎవరిని చేయి చెప్పి ఏది అడగలేదు. ఫస్ట్ టైం నిన్ను అడుగుతున్నాను. నా చెల్లెలే నా ప్రాణం, నా ప్రపంచం, నా సెంటిమెంట్ అర్థం చేసుకొని నా చెల్లెల్ని వదిలే ప్లీజ్. ఓకే బాస్, మీ సెంటిమెంట్ నాకు అర్థమైంది, కానీ మీ సెంటిమెంట్ వల్ల నాకేంటి సార్? మీరేదైనా సెటిల్మెంట్ చేస్తే నా దారి నేను చూసుకుంటా. ఏంటి సెంటిమెంట్ లో సెటిల్మెంట్ బాస్? ఎంత డబ్బు కావాలో చెప్పు. సరుకు మీది, రేట్ కూడా మీరే చెప్పండి. 2 లక్షలు. ఏంటదే 2 లక్షలా? సునామీ బాధితులకి ఫండ్ అడిగానా ఏంటి గురు సార్? ప్రేమంటే అంత చీప్ అయిందా? మేం పొద్దున్నే 5ంటికి అలారం పెట్టి అది కొట్టక ముందే లేచి ఆ అలారం పక్క వాళ్లకు వినిపించకుండా ఆపేసి మా ఫాదర్ జేబులోంచి 5ో 10ో కొట్టేసి బైక్ మీద వెళ్తుంటే ఆ బైక్ సగం దూరంలో ఆగిపోతుంది. అప్పుడు పెట్రోల్ బంక్ వెళ్లి 1/2 లీటర్ పెట్రోల్ అయ్యాను సార్ అంటే వాడు మమ్మల్ని చీప్ గా నీచంగా చూస్తాడు. ఆ అవమానాన్ని భరించి బస్ స్టాప్ కెళ్తే ఓ అందమైన పాప, ఆ పాప ముందు మనకన్నా పర్సనాలిటీ ఇంకొకడు వెయిటింగ్. ఆడిని ఓవర్టేక్ చేసి ఆ అమ్మాయి ముందు నిలబడితే వెనక నుండి చెయ్యొస్తుంది. తిరిగి చూస్తే పోలీస్. ఏంటి సార్ ఇది అంటే ఈవ్ టీజింగ్ అంటాడు. ఆ కేసులన్నీ ఫేస్ చేసి ఆ అమ్మాయి చుట్టూ తిరుగుతుంటే ఆ అమ్మాయి ఛీ పొరికి రాజకీయ ఇడియట్, నీకు అక్క చెల్లెల్లేర్రా అని నాతో పాటు నా ఫ్యామిలీ మొత్తాన్ని తిడుతుంది. అవేం పట్టించుకోకుండా సిగ్గొదిలేసి ఆ అమ్మాయి మనసులో మెల్లమెల్లగా చేరి ఆ అమ్మాయి చేతి ఐ లవ్ యూ అని చెప్పించి ఇక నుండి మీరే నా కింగు, మిగతా వాళ్ళంతా బొంగు అని చెప్పించడానికి మేం పడే పాటలు రిస్కులు వింటే కుక్కలు కూడా కన్నీళ్లు పెడతాయి సార్. ఓ వాటరా, తాగండి తాగండి. ఇవన్నీ వింటున్న మీరే ఎంత టైర్డ్ అయిపోతే విక్రమార్కుల్లా తిరిగే మేమెంత అలసిపోవాలి సార్. సరే రేట్ ఎంతో చెప్ప. మళ్ళీ చెప్తున్నాను, సరుకు మీది, రేట్ కూడా మీరే చెప్పండి. 20 లక్షలు. 20 లక్షలంటే 25 ఫైనల్. అంతలా లెక్కేసుకోనక్కర్లా, కరెక్ట్ గానే ఉంటాయి సార్. ఈ నోట్లు దొంగ నోట్లు. దొంగ నోట్ల మేమన్నా సొంతంగా గుర్తున్నాం అనుకున్నావా? కామన్ వచ్చేస్తుంటాయి, అడ్జస్ట్ అయిపో. హలో, నాది దొంగ ప్రేమ అయితే పర్లేదు, ఇక్కడ పవిత్ర ప్రేమమ్మా. ఇవ్వు ఇవ్వు. నువ్వెక్కడ దొరికవయ్యా బాబు? ఇదిగో ఇందా, అది మంచి నోటే. ఓకే, ఎక్కడ తెలిసింది అబ్బాయి దొంగ నోట్లని? ఓ అందివ్వండి. 100 ఎందుకు? ఆటోకి. ఆటోకి మేము ఎందుకు ఇవ్వాలంట? ఆ అకౌంట్ వేరే, ఈ అకౌంట్ వేరే. ఇవ్వండి సార్. ఇందా 100, ఇది నాది. ఇదిగో లవ్ గివ్ అని మళ్ళీ నా దగ్గరకు వచ్చి ప్రాబ్లం పెట్టావు. ఇంతవరకు ఏక్ దూజే కేలియే, ఇక నుండి పైసా కేలియే. వస్తా. ఇలాంటి చిన్న లిక్కర్ పెన్సిల్ తో రాసి ఈ అన్నయ్య పరువు తీయద్దు. ఇదిగో 1000 రూపీస్ పెన్సిల్ కొను. 500 రూపీస్. ఎలాగూ నువ్వు తప్పలేగా రాస్తావు, రబ్ చేయడానికి రబ్బర్లు కొనుక్కో. అమ్మా, నాన్నేదో స్థలం కొని అమ్మలేక అవస్థలు పడుతున్నాడు కదా, ఆ స్థలం నేనే కొంటాను. రేట్ ఎంతో చెప్పాను. ఏంట్రా నువ్వు అనేది? నోటితో చెప్తే నమ్మరా? అయితే నోట్లో చూపిస్తాను. $25 లక్షలు. ఎక్కడి నుంచి దోచుకొచ్చావరా ఇంత డబ్బు? చెప్పురా, ఇంత డబ్బు ఎక్కడిది? ఇంత డబ్బుతో వస్తే సంతోషించాలి గాని సందేహపడతారేంటి? మీ అమ్మ మీద ఒట్టేసి నిజం చెప్పరా? చెప్పురా, నా మీద ఒట్టేసి చెప్పు. లేదండి, వీడెక్కడో కన్న వేసి తీసుకొచ్చినట్టున్నాడు. ₹1 సంపాదించడానికి ఎంత కష్టపడాలో నాకు తెలుసురా. ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? చెప్పురా, నిన్నే అడిగేది. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని మీ అందరికీ తెలుసు కదా. ఆ అమ్మాయి అన్నయ్య నన్ను పిలిచి నా చెల్లెల్ని మర్చిపో, $25 లక్షలు ఇస్తానని బేరం పెట్టాడు. అప్పుడు ప్రేమ డబ్బాని ఆలోచిస్తే డబ్బే ముఖ్యం అనిపించింది, తీసుకొచ్చాను.
నాడు నువ్వు పనికి వాళ్ళ కొడుకు అనుకున్నాను, కానీ ఇప్పుడు నువ్వు కొడుకే కాదనిపిస్తుంది. ప్రేమని అమ్మేస్తావా? ఒక అమ్మాయి మనసుని కష్టపెట్టి ఇంత డబ్బు తెచ్చావంటే నువ్వు జన్మలో బాగుపడవురా. ముందు ఆ డబ్బు తీసుకుని బయటకు పో బయటికి. ఈ డబ్బుతో నేను చేయబోతున్నా. నువ్వు ఇంకేం చెప్పొద్దు, ముందు ఇక్కడి నుంచి పో. ఇన్నాళ్ళు నాన్న కూడా పోనేవాడు, ఇప్పుడు నువ్వు కూడా పొమ్మనేసావు. పోతానులే. ఫస్ట్ సొంత ఇంట్లో ఉండి బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. బ్యాడ్ లక్, నాకు అవకాశం లేదు. వస్తా. ఓకే, నీకేమైనా డబ్బు అవసరం అయితే కాల్ చేయండి. ప్రియా, డాక్టర్ నిన్ను రెస్ట్ తీసుకోమని చెప్పారు. ఎక్కడికి బయలుదేరావు? తిరుని చూడడానికి. తిరుని చూడడానికి? సరే, తిరు నిన్ను చూడాలి కదా. ఎందుకు చూడు? నన్ను చూస్తే పరిగెత్తుకుంటూ వస్తాడు పరిగెట్టే రోజులు పాటలు పాడే రోజులు పోయి బాబా. ఏంటి మీరనేది? నిజం చెప్పాలంటే నాకే గుండె చెరువైపోతుందమ్మా. వింటే నీ గుండె నాగార్జున సాగరైపోద్ది. తిరు నిజంగా నిన్ను ప్రేమించలేదమ్మా, నీ డబ్బును ప్రేమించాడు. నేను నమ్మను. లైఫ్ లో ఫస్ట్ టైం నిజం చెప్పిన నమ్మరా? అతను నువ్వు వెల్కమ్ అన్నావు, అతను మీ అన్నయ్య దగ్గర డబ్బులు దొబ్బేసి నీ ప్రేమకి గుడ్ బై అన్నాడు. అలా నన్నే మీతో చెప్పమన్నాడా? ఏ మాకు సెల్ఫ్ లేదా? మీరేం చెప్పినా నేను నమ్మను. ముద్దు కృష్ణ చెప్పింది నిజం ప్రియా. ప్రాణాలు పోయినా తిరు నన్ను వదులుకోడు. అతని మీద, అతని ప్రేమ మీద నాకు నమ్మకం. పోనీ డబ్బు తీసుకున్నవాడే చెప్తాడు, అప్పుడైనా నమ్ముతావా? తీసుకోలేదు ప్రియా. మా అన్నయ్య చెప్పాడే. చెప్పాడు ప్రియా, కానీ మన ప్రేమకి బేరం పెట్టాడు. నా చెల్లెల్ని వదిలేసి వెళ్ళిపో, ఎంత డబ్బైనా ఇస్తా అన్నాడు. కానీ నేను అస్సలు ఒప్పుకోలేదు. చివరికి వచ్చేస్తుంటే ఆటోకి 100 రూపాయలు తీసుకో అన్నాడు. 10 పైసలు కూడా నాకు వద్దని చెప్పాను ప్రియా. నిజంగా నువ్వు డబ్బులు తీసుకోలేదా? ఇంకా నా నమ్మట్లేదా ప్రియా? అది కత్తిరు. ప్రియా, ప్రేమన్నది చెట్టు లాంటిది, డబ్బన్నది గాలి లాంటిది. గాలొస్తే చెట్టు కదులుతుంది, కానీ గాలితోనే చెట్టు కొట్టుకెళ్ళిపోదు. ఇది మీ అన్నయ్యకే కాదు, లోకంలో ఉన్న అందరి అన్నయ్యలకి చెప్తున్నాను. ప్రేమని డబ్బుతో ఎవరూ కొనలేరు. ప్రియా, నువ్వు నన్ను నమ్ముతున్నావు కదా, నాకది చాలు. ఏమ్మా, ఇప్పటికైనా నమ్ముతావా వాడో పెద్ద చీటర్ అని? ఇంటికి రావాలంటేనే సిగ్గుగా ఉంది. ఏమైందమ్మా? ఏం చెప్పాడు వాడు? నిజం చెప్పాడు. నిజమా? ఏ టైపు నిజం? ₹1 కూడా తీసుకోలేదు. డబ్బే తీసుకెళ్ళదని చెప్పాడా? వాడు నీకు అబద్ధం చెప్పాడమ్మా, నిన్ను మోసం చేశాడు. కనింగ్ ఫెలో. ఇంకెప్పుడైనా తిరుగు తప్పు చేసి మాట్లాడితే నా శవాన్ని చూస్తారు. ప్రియా, వాడికి కొంచెం సార్, నువ్వు అర్జెంట్ గా బయలుదేరి రావాలి. ఏం బాబు, మా సార్ దగ్గర డబ్బులు తీసుకుని అమ్మాయి దగ్గర తీసుకోలేదని చెప్పామంట. డబ్బా? ఏ డబ్బు, ఏ అమ్మాయి? ఏ డబ్బు? నేను డీల్ చేస్తాను చెప్పాను కదా. మీరు ఆగండి. చూడ్చాను బాబు. చెప్పండి పెద్ద బాబు. సార్ వాళ్ళ చెల్లెల్ని ప్రేమించావా? ప్రేమించాను. సారేమన్నారు? మర్చిపోమన్నారు. నువ్వేం అడిగావు? డబ్బు అడిగాను. ఎంత ఇచ్చారు? 25 lakhs. వచ్చేస్తాడు చెప్పారా? ఇప్పుడు ఆ డబ్బు తీసుకొని అమ్మాయి గారికి ఏం చెప్పావు? తీసుకోలేదని చెప్పాను. నా దగ్గర డబ్బు తీసుకోలేదని మా చెల్లెలికి చెప్పావు. ఏంట్రా ఈ మోసం? మోసం చేయాల్సిన కర్మ నాకేంటి సార్? మీ చెల్లెల్ని వదిలేస్తానని చెప్పడానికే మీ దగ్గర డబ్బు తీసుకున్నాను. మీ చెల్లెలకి మ్యాటర్ చెప్పాలంటే దానికి ఇంకో రేట్ ఉంది. ఇంకో రేటా? మీరు టెన్షన్ పడకండి. సరే, ఆ రేట్ నువ్వే చెప్పు. మళ్ళీ చెప్తున్నాను, సరుకు మీది, రేట్ కూడా మీరే చెప్పండి. 1 lakh. లక్షా? బాబు, అంత పైన మా సార్ భరించలేడు కానీ సార్ ఆ పైన రేటు మీరే చెప్పండి. 10 lakhs. 10 lakhs విత్ ప్లెజర్. హలో. యా. 100. దేనికి? ఆటోకి. సారీ, నేను ఓన్ గా కార్ కొనుక్కున్నాను. హలో తిరు. ప్రియా వచ్చిందిరా, చాలాసేపు నీ వెయిట్ చేస్తుంది. హాయ్ ప్రియా. హాయ్. నువ్వేంటి 1 minute. చెప్పు. నువ్వు మళ్ళీ డబ్బులు తీసుకున్నావు అని మా అన్నయ్య చెప్పాడు, కానీ నేను నమ్మలేదు. నువ్వేంటి ప్రియా, ఎప్పుడు ఎదుటి వాళ్ళు చెప్పింది నమ్ముతావు? మీ అన్నయ్య చెప్పింది నమ్మచ్చుగా. అంటే నువ్వు డబ్బులు తీసుకున్నావా?
నువ్వు చాట్ నుంచి చూడడం నేను చూశాను ప్రియా. నా ముందే యాక్టింగ్. నేను స్కూల్లో 3వ క్లాస్ లో ఉన్నప్పుడు హరిశ్చంద్ర నాటకం ఆడాను. అందులో హరిశ్చంద్రుని నేనే. నా పర్ఫార్మెన్స్ కి హోల్ స్కూల్ క్లాప్స్ ప్రియా. మా హెడ్ మాస్టర్ బెంచి ఎక్కి ఒక్కటే విజిల్స్ తెలుసా. ఎందుకు దొంగ నాటకాలు? నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించానని చెప్పావు. మీ అన్నయ్య ఆ ప్రాణాలే తీస్తానంటున్నాడు. మీ అన్నయ్య ఇచ్చిన డబ్బొద్దని, ప్రేమ గొప్పది, ప్రేమకి మరణం లేదు అని లెక్చర్ ఇచ్చాననుకో. ఎవరికైనా 2 lakhs ఇచ్చి చంపేయమంటే ఈ పాటికి ఎప్పుడో చంపేస్తుండేవాడు. తక్కువ బడ్జెట్ లో అయిపోయిందని మీ అన్నయ్య హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు. అంతెందుకు, మా ఇంట్లో 2000 ఇస్తే చాలు మా నాన్నే అన్నంలో విషయం కలిపి నన్ను చంపేస్తాడు. నా సైడ్ అంత వీక్ ప్రియా. అంటే నా గురించి ఆలోచించవా? నీకేంటి ప్రియా, నేను పోతే ఎన్నాళ్ళు ఏడుస్తావు? 1 నెల, కాకపోతే ఇంకో నెల. నీ బాధ మర్చిపోవడానికి మీ అన్నయ్య నిన్ను అమెరికా పంపిస్తాడు. ఆ తర్వాత ఇండియాని మర్చిపోతావు. ఇంత పెద్ద ఇండియాని మర్చిపోయేదానివి నన్ను ఎక్కడ గుర్తు పెట్టుకుంటావు? చిచి, ప్రేమ నమ్ముకోవడానికి నీకు మనసు ఎలా ఒప్పుకుంది? మంచి రేట్ వచ్చింది, మనసు చచ్చిపోయింది. ప్రేమ కోసం ఏదైనా చేస్తానన్నా అప్పుడు అన్నాను, కానీ అస్తమానం మీ అన్నయ్యతో ఫైట్ చేయడం నా వల్ల కాదు ప్రియా. ఛీ, నీ మాటలన్నీ నమ్మాను. ప్రేమ అంటే చెట్టు లాంటిది, గాలొస్తే చెట్టు కొట్టుకెళ్ళిపోతున్నావు. గాలొస్తే పర్లేదు ప్రియా, కానీ తుఫాన్ వస్తే వేళ్లతో సహా చెట్టు కొట్టుకెళ్ళిపోతుంది. ఇప్పుడు నువ్వేమంటావు? నేనేమంటాను ప్రియా, కామన్ గా ఒక అమ్మాయి అబ్బాయిని కట్ చేస్తే ఆ అబ్బాయికి ఏం చెప్తారు? ఇంకో అమ్మాయిని చేసుకో అంటారు. ఫర్ ఎ చేంజ్ నేను చెప్తున్నాను, ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకో. ఆటో ఇక్కడ రోడ్ నెంబర్ 52 ఎక్కడ? స్ట్రైట్ గా వెళ్ళి రైట్ కి తిరగండి. ఓకే థ్యాంక్స్. ఏంటి తీరు, నీకు చెక్ ఇచ్చాం కదా అని బ్యాంక్ లో డబ్బు వేద్దామని వస్తే బ్యాంకే కనిపించట్లేదు. ఇక్కడ ఏదో పెద్ద శ్మశానం ఉంది. నిన్న ఉన్న బ్యాంక్ ఈ రోజు లేదు. నీ ప్రేమలాగా ఎన్నాళ్ళు నువ్వు డూప్లికేట్ చెక్ చూసుంటావు, ఇప్పుడు బ్యాంకే డూప్లికేట్. నీకు ఇచ్చిన చెక్ ఏంటో తెలుసా? బ్యాంక్ ఆఫ్ బురుడి. ఇదివరకు గారు ప్రేమించారట. ఆ ప్రేమని వద్దని చెప్పడానికి డబ్బు కావాలట. అది నన్ను అడిగేది ఒక్క రేటు, నా చెల్లెలు చెప్పడానికి ఇంకో రేటు. ఈ రేట్లని మార్చి మార్చి అడిగితే మేము ఇవ్వాలంట. మీ డబ్బులు సరే సార్, ఆ రోజు ఆటోకి 100 రూపాయలు తీసుకున్నాను నా దగ్గర. అది తలుచుకొని ఆ రాత్రి అంతా ఎక్కెక్కాను తెలుసా. రే, నన్నే బ్లాక్ మెయిలా? నేను పుట్టినప్పటి నుండే బిజినెస్ మ్యాన్ రా. నువ్వు లెక్కలేసి ఆన్సర్ చేస్తావు, నేను ఆన్సర్ చేసాకే లెక్కలేస్తా. బాడీలో 15 కిలోలు ఎముకలు, 30 కిలోల కొండలు లేవు. నాతోనే గేమ్సా? ఈ గేమ్ ఇక్కడతోనే ఆపే, లేదంటే నువ్వు నిల్చున్న చోటే నిలువున నరికి పోతేస్తా. నేను చూడ్డానికి హై క్లాస్, దిగితే నీకన్నా లో క్లాస్. Tell me, sir. Tomorrow, కలెక్టర్ గారు ఫోన్. Excuse me. హలో. అన్నయ్య సన్నిధి అదే నాకు ఎవరు మాట్లాడేది? కలెక్టర్ గారు సార్. హలో. హలో, నేను కలెక్టర్నే. లక్షలు కలెక్ట్ చేస్తున్నవాడిని కలెక్టరే కదా అంటారు. రే రే రే, బేవారస్ బేక్కలు బేవకం నకరాలు చేస్తున్నావురా. బొక్కలు కడిగేస్తా బిడ్డ. కంట్రోల్ కంట్రోల్. వయసుకి మించిన ఆవేశం ఒంటికి మంచిది కాదు కన్నా. నీకు ఈ విషయం అక్కడే చెప్పుండేవాడిని, కానీ నీ దగ్గర గన్ ఉంది కదా. ఎమోషన్ లో షూట్ చేస్తే నేను స్లో మోషన్ లో పైకి వెళ్ళిపోతాను. అందుకే వైబ్రేషన్స్ లాగా సైలెంట్ గా వచ్చేసా. నీకేం కావాలరా? నాకేమొద్దు, నీకే ఇవ్వాలని ఫోన్ చేశా. ఏంటది? నేను మీ చెల్లెలు ప్రేమించుకుంటున్నప్పుడు తీయించుకున్న రొమాంటిక్ స్టిల్స్, లవ్లీ స్టిల్స్ నా దగ్గర చాలా ఉన్నాయి. ఏంట్రా బ్లాక్ మెయిలా? మర్యాదగా అడిగితే మీరు మాటింటారా? ఆ ఫోటోలు మీకు కావాలంటే చెక్కులో వేసిన అమౌంట్ చేతిలో పడాలి. ఇవ్వకపోతే? వెల్కమ్ టు క్రైమ్ వాచ్. హైదరాబాద్ ఫేమస్ బిజినెస్ మ్యాన్ గురు చెల్లెలతో తిరు ప్రేమాయణం బిజీగా సాగుతోంది. తిరు దెబ్బకి గురు ఎలా విలువలాడాడో బ్రేక్ తర్వాత చూడండి. డోంట్ మిస్ ఇట్. క్రైమ్ వాచ్.
ఇలా టీవీల్లో పేపర్లో నెట్లో ఫోటోలతో సహా పెడితే కొడక నీ నట్టు ఊడిపోతుంది. ఆ తర్వాత నీ చెల్లెలకి లోకల్లోనే కాదు ఎస్టీడీ ఐఎస్టీలో కూడా మొగుడు దొరకడు. సరే ఎక్కడికి రావాలి? సేమ్ స్పాట్, బ్యాంక్ ఆఫ్ బురుడి. హాయ్ డార్లింగ్. ఇప్పుడే ఈ విషయం ముందే తెలిస్తే హాఫ్ అన్ అవర్ లేట్ గా వచ్చిండేవాడినే. ఏమన్నారు? 15 కిలోల ఎముకలు 30 కిలోల కండల. నిజమే, ఒప్పుకుంటా. అందరికీ మెదడు 1 కిలో 400 గ్రాములు, నాకు మాత్రం 1 కిలో 500 గ్రాములు. ఈయన గారు చెక్ ఇచ్చారట, అది మేము మార్చుకోవడానికి వస్తే శ్మశానం ఉందట. అదేం సార్ అంటే బ్యాంక్ ఆఫ్ బురుడి అన్నారట. మీరు ఓవర్ యాక్షన్ చేసింది కాక నాతో కూడా ఓవర్ యాక్షన్ చేయించారు. చూడండి రియాక్షన్ ఎట్టుందో. వినేవాడు వీపీ అయితే ఏపీ అంతా నాదే అన్నట్టు వెనకడిగేవాడు. ఏంటేంటి? ముందు మీరు ఆన్సర్ వేసి తర్వాత లెక్కలేస్తారా? తప్పు గురు సార్, ముందు లెక్కలేసి తర్వాతే ఆన్సర్ చెయ్యాలి. ఫోటో లేవు. ముందు డబ్బు తర్వాతే ఫొటోస్. తీసుకో ఫోటోలు త్వరగా. మీ చెల్లెల విషయంలో మరోసారి రిస్క్ తీసుకోవాలనుకుంటున్నాను. ఇదిగోండి ఇటు ఫొటోస్ నేటివ్. వస్తా. ఏంట్రా అన్నావు? నీ మెదడు 1 కిలో 500 గ్రామ్సా? పేలిస్తే చట్నీ అయిపోతుంది. మర్యాదగా సుట్ కేసు అక్కడ పెట్టి నా డబ్బుతో కొన్నేకర్ అక్కడ వదిలేసి అలాగే అటు నుంచి అటు పారిపో. ఇంకా చూస్తారండి సార్, చూసేయండి. ఆ బుల్లెట్ పెట్టుబడి నేను పెడతాను. ఎంత వచ్చి మహా అయితే ఇంకో 100. ఎందుకు నవ్వుతావు? మీరు ఇలాంటి తేడాలేవో చేస్తారనే వస్తు కమిషనర్ ఆఫీస్ లో కంప్లైంట్ ఇచ్చి వచ్చా. నా ప్రాణానికి ఏమైనా అయితే నెక్స్ట్ డే మీ ఇంటి ముందు పోలీసులుంటారు. మా ఇంటి ముందా? అవును, ఈ దారుణ హత్యలో ప్రధాన ముద్దాయి ముద్దు కృష్ణ అని నీ పేరు చచ్చా. బాబు నేను అత్యంత మాట్లాడి ఇందాకన్నా మాట్లాడి పట్టించుకోతే మీరు కనిపిస్తారా పెద్ద కౌబాయ్ హీరోలాగా. కంప్లైంట్ డూప్లికేట్ కాపీ. ఇటు గురు సార్, మీరు దిగితేనే లో క్లాస్, కానీ నేనుండేదే లో క్లాస్. ఉచితంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు. ఇదే సార్ కమిషనర్ ఇచ్చిన కంప్లైంట్ అయితే ఇచ్చాడు. అయ్యో మళ్ళీ మోసం. ఇదేదో అడున్నప్పుడే చేయొచ్చుగా. బాబు ఈ పుష్పాక్షతలు తీసుకుని అక్కడ వేసి నమస్కారం చేసుకోండి. ప్రోగ్రాంలో అంచెలంచెలుగా ఎదుగుతున్న యువ పారిశ్రామికవేత్త శ్రీ తిరుపతి గారిని కలుసుకోబోతున్నాం.
హాయ్. హలో తిరుపతి గారు. హలో. ఎలా ఉన్నారు? తిరుపతిలానే ఉన్నాను. ఓకే సార్. ఇంత చిన్న వయసులోనే అతి తక్కువ సమయంలో ఇంత అభివృద్ధి సాధించారు. మరి ఈ లక్ష్యం సాధించడం మీకు ఎలా సాధ్యమైందో కొంచెం చెప్తారా? మమ్మల్ని అడుగు మేము చూద్దాం. కనిపించే దేవుళ్ళు కనిపించని దేవుళ్ళు అందరూ దీవించారండి. కుర్రోడికి విశ్వాసం ఎక్కువే. విశ్వాసం మిస్ అవుతారు. అందరూ ప్రపంచాన్ని చూడాలనుకుంటారు, కానీ నేను మాత్రం ప్రపంచమంతా నన్నే చూడాలనుకుంటాను. కృషి, శ్రమ, పట్టుదల ఈ మూడాయుధాలతో ముందుకు సాగాను. ఇంత చిన్న వయసులో ఎంత విజ్ఞానం. ప్రతి నెల జీతాల కోసం అందరూ ఎదురు చూస్తారు, కానీ నేను ప్రతి నెల జీతాలు కరెక్ట్ గా ఇవ్వాలని ఎదురు చూస్తాను. ఎందుకు డబ్బులు నీతేగా. మరి మీ డెవలప్మెంట్ కి కారణాలు ఇవేనంటారా? ఇంకోటి ఉంది, లవ్, ఇష్క్, ప్రేమ. నేను చేసే పనిని ప్రేమిస్తాను, పని చేసే వాళ్ళని ప్రేమిస్తాను. ఓ సింతేనా? ఇంకా మన ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ చేస్తున్నాడేమో అనుకున్నాను. ఓకే సార్. నేటి యువతకి మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? నేనే చెప్పాలనుకున్నాను, మీరే అడిగేశారు. క్లోజ్ క్లోజ్ క్లోజ్. ఎవడైనా ఎక్కడైనా 10 పైసలైనా కష్టపడి సంపాదించాలే గాని పరాయి వాడి డబ్బుని కాజేయాలని ఆశపడకూడదు. తప్పు. కొంచెం డీటెయిల్డ్ గా చెప్తారా? యా, కష్టపడి సంపాదించిన డబ్బే మనకు ముద్దు, అవతల వాడి డబ్బు మనకొద్దు. హ్యాపీ దివాలి సార్. థ్యాంక్ యూ. హ్యాపీ దివాలి సార్. థ్యాంక్స్. హ్యాపీ దివాలి సార్. థ్యాంక్ యూ. రే, నిన్ను చూస్తుంటే మాకు చాలా హ్యాపీగా ఉందిరా. పోయిన దీపావళికి బట్టలు కొనుక్కోడానికి డబ్బులు లేవు. ఈసారి మందరు కొనే రోజులు నువ్వు, నీతో మేము, చాలా సంతోషంగా ఉందిరా. రే, తప్పకుండా సాయంత్రం ఇంటికి రా, నేను వెయిట్ చేస్తుంటా. ఓకేనా? ఓకే. సాయంకాలం భోజనం వచ్చే ఇంటికి. ఓకే. నమస్కారం బాబు. నమస్తే. తీసుకోండి. బాబు, నేను పోయాక ఈ నోరు లేనోడు ఏమైపోతాడో అని బాధపడేదాన్ని. ఈ రోజు మిమ్మల్ని ఇలా చూశాక ఆ దిగులు నాకు పూర్తిగా పోయిందయ్యా. నీలాంటి కొడుకును కన్నందుకు మీ అమ్మా నాన్నలు ఎంతో అదృష్టవంతులు బాబు. వస్తాను బాబు, వస్తాను. భయపడతావేంట్రా? కాల్చు. దీనికే భయపడుతున్నావా? భయపడుతున్నానా? భయపడడం మా వంశంలోనే లేదు. ఏడ్చావు, మాటలకేం తక్కువ లేదు. కాల్చు. రేయ్, చిచ్చుపీడు అక్కడ లేదురా, ఇక్కడ ఉంది. కాల్చు కాల్చు. రేయ్, చూసింది చాలు, ఇక్కడ అంటించు. ఏమండి? అదేంటండి అలా వచ్చేసారు? ఇంకాసేపు బయట ఉంటే వాడిని లోపలికి పిలుస్తానేమోనని భయం, అందుకే. ఏమండి, వాడి కోసం బట్టలు తెచ్చాం కదా, నేనెళ్ళి ఇచ్చేసిరానా? ఇవ్వు, కానీ వాడు ఏమిచ్చినా తీసుకోవద్దు. అమ్మా, అన్నీ వెళ్ళిపోయాడమ్మా. టీ షర్ట్ ఇచ్చెళ్ళాడమ్మా. నాన్న చూస్తే తిడతాడని లోపల వేసుకోమన్నాడమ్మా. అమ్మా, ఈ గాజులు కూడా ఇమ్మన్నాడమ్మా. ఎవరి మందు మనకొద్దు, మన డబ్బులు మన దగ్గర ఉన్నాయి. ఇవి చాలు. ఎందుకురా టెన్షన్? ఆ స్కూటీ ఎవరు తీసుకో, కింద కింద ఉంది, తీసుకో. టైట్ చేయి, పైన 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 టైట్ చేయి, కొద్దిగా కొద్దిగా. అంతే 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 అమ్మా. ఇప్పుడు స్విచ్ ఆన్ చేయి. వెనక్కుందిరా స్విచ్, చేయమ్మా. అంతే, స్టార్ట్ అయిందా? అంతే. ఎందుకురా దాని గురించి టెన్షన్ పడతావు? ఓకే అమ్మా. ఎక్స్క్యూజ్ మీ, 1 చికెన్ 65 తీసుకోండి. వద్దులేండి సార్, నేను ఒకరి దగ్గర తీసుకోవడం మానేశాను. మీరు తీసుకుంటే తప్పు సార్, నేను ఇస్తే తప్పు లేదు. తీసుకోండి, వెళ్ళించుకోండి సార్. క్వార్టర్లో డూప్లికేట్ ఉంటాయి సార్, ఫుల్ బాటిల్ కరెక్ట్. వేసుకోండి. వద్దండి సార్, మీరు తీసుకోండి, నా మీద ఒట్టే. పోయండి. థ్యాంక్ యూ అండి, మంచి అవకాశం ఇచ్చారు.
ఏంటమ్మా ఇది? చికెన్ 65 సార్. నేను 65 చెప్పా 5 పీసులు గుళ్ళు. ఇలా అంటే మనం తప్పుడు వాళ్ళు అంటారు. చేస్ సార్. చేస్. ఏమండి మీకు సంగీతం అంటే బాగా ఇష్టమా? సంగీతం అంటే ఏంటండి? సంగీతం అంటే సంగీతం. ఈ సంగీతం ఎక్కడి నుంచి పుడుతుంది సార్? హార్మోని పెట్టుంది కదా, అందులో నుంచి. లేదు సార్, సంగీతం అనేది ఆ ప్రకృతి మనకు ప్రసాదించిన వరం. థ్యాంక్ యూ. పుట్టిన చంటి బిడ్డ ఏడుస్తాడే, అది సంగీతం. ఒక పెద్దవాడిని నిలబెట్టి కత్తిలో అంటాడు సరే, అది సంగీతం. అంతెందుకు సంగీతం అనేది వాడిలో ఉంది, వీడిలో ఉంది, వీడిలో ఉంది. అంతెందుకు మీలోనూ ఉంది. నాలో సంగీతం ఎలా ఉంటుంది సార్? అర్థం కాలేదు కదా? అర్థం కాలేదు. దగ్గరండి. ఇది సంగీతం సార్, ఇది సంగీతం సార్. సార్ మీరేం ఫీల్ అవ్వలేదు? అసలు ఫీల్ అవ్వలేదు. సార్ ఇంకా సంగీతం గురించి మాట్లాడుకున్నామా? సంగీతం వద్దులేండి సార్. అయితే ఇప్పుడు మనం జనరల్ నాలెడ్జ్ గురించి మాట్లాడుకున్నాం. సార్ సన్ను టచ్ చేసింది ఎవరు సార్? సన్నుని టచ్ చేయడం ఏంటి సార్? ఇంతవరకు ఎవరు చేయలేదు సార్. నేను టచ్ చేశాను సార్. మీరు టచ్ చేయడం ఏంటి సార్? ఏటో మీ పిచ్చి. నా కొడుకు నేను టచ్ చేయకుండా నువ్వు టచ్ చేస్తావారా? సారీ సార్, ఏమన్నా హర్ట్ అయ్యారా? ఫీల్ అయ్యారా? తీసుకోండి సార్, తీసుకోండి. 3 లక్షల అడుగుల పైన పోతున్న ఫ్లైట్ నిలబడతావా? కూర్చో 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 కూర్చో. బెల్ట్ పెట్టుకో. బెల్ట్ పెట్టుకో సార్. కూర్చో. ఆ బెల్ట్ కదరా, సేఫ్టీ బెల్ట్. సేఫ్టీ బెల్ట్. ఇవన్నీ చెప్తే నాకు మెంటల్ అనుకుంటారు. అవునరా? మొక్కలకు నీళ్లు పోసావా? ఏ మొక్కలు కండి? ఆకాశంలో ఉన్న మొక్కలకు నీళ్లు పోసావా? ఆకాశంలో మొక్కలు నీళ్ళు పోయేవాడు సార్. ఆకాశంలో మొక్కలకు నీళ్లు పోయకుంటే ఎండిపోయి చెట్లు కూలిపోయి ఆకులు రాలిపోతాయరా? ఇదేంట్రా ఆత్మహత్య చేసుకున్నా అనుకున్నావా? లేదండి, ఇష్టం. ఓహో, నువ్వు చచ్చిపోయి నీ చావు కారణం నేను బిల్ల జేబులో పెట్టుకున్నావా? ఏ బిల్లండి? ఇవన్నీ చెప్తే నాకు మెంటల్ అనుకుంటా. ఎట్లా బాగు చేయాలి మిమ్మల్ని అందరినీ? మెంటల్ నా బట్టల్లా. వాడు రాగానే నేను వెళ్ళిపోయానంటే అర్థం చేసుకోవాలి కదా నువ్వు. ఫ్లైట్ ఆగి అర్ధగంట ఇంకా దిగవేంట్రా? ఫ్లైట్ ఆగడం ఏంటి? ఓహో, నేను దిగడం ఏంటి సార్? ఫ్లైట్ ఆగినా దిగలేదంటే నువ్వు తీవ్రవాదివా? సార్, మియాపూర్ లో ఉన్న ఒక స్థలం ఇండియన్ బ్యాంక్ తాకట్లో ఉంది. అది రేపు వేలంపాటకు వస్తుంది. ఆ స్థలంలో గ్రౌండ్ వాటర్ రిసోర్స్ చాలా ఎక్కువ ఉందండి సార్. అది మనం తీసుకుంటే మంచి మినరల్ వాటర్ ఫ్యాక్టరీ ఒకటి పెట్టుకోవచ్చు. తీసుకుందాం. తీసుకోవచ్చు సార్, కానీ చాలా కంపెనీలు కాంపిటీషన్ వస్తున్నాయి. హౌ మెనీ కంపెనీస్ ఆర్ అటెండింగ్? మెనీ కంపెనీస్ సార్, లైక్ పార్లే, బిస్లరీ, గంగాజల్ అండ్ అదర్ కంపెనీస్ సార్. ప్రియా అండ్ కంపెనీ ఆ వేలంపాటకి వస్తుంటే ఎవరు రారు. డోంట్ వరీ సార్. మీరు చెప్పిందే కరెక్ట్ సార్. మీరు వస్తున్నారని తెలిసి ఒక్కటి రాలేదు చూసారా? రండి సార్. సార్, ఇంకా మీకు ఎదురు తిరిగే మగవాడే లేడు సార్. సార్, జేబులో బైకం పెరట్లాడుతుంది. నమస్కారం ముద్దు కృష్ణ గారు. పిల్లలు బాగున్నారా? బాగున్నారు. అవును, మొన్న నేను పంపించిన డబ్బు అందిందా? ఏం డబ్బు? నాకు ఫోన్ చేయలేదంటే మీరు? ఫోన్ ఏంటి? ఓకే ఓకే సార్, సార్ వాడికి నాకు ఎలాంటి కనెక్షన్ లేదు. మన ఇద్దరి మధ్య ఫిట్టింగ్ పెట్టాలని చూస్తున్నాడు. కూర్చో. అలాగే సార్. సర్వే నంబర్ 39, 8 ఎకరాల ఖాళీ స్థలం బ్యాంకు వారికి చెల్లించవలసిన అప్పు మరియు వడ్డీ కొరకు వేలం వేయబడుతుంది. బ్యాంకు వారి పాట అక్షరాల 30 లక్షలు. 40 లక్షలు, 50 లక్షలు, 60 లక్షలు, 75 లక్షలు. బాగా చెప్పానా?
75 లక్షలు ఒకటోసారి, 75 లక్షలు రెండవసారి, 75 లక్షలు మూడవసారి. పదా రే, ఈ బిజినెస్ లో నాకు 25 లక్షలు లాస్ అయినా ఐ డోంట్ కేర్. నువ్వు అన్ని మూసుకునేలా చేశాను. మిస్డ్ కాల్ ఇచ్చినంత ఈజీ కాదురా బిజినెస్ అంటే. ఇదిరా బిజినెస్. గురు సార్, నేను బస్సులోనే బ్లాక్ టికెట్లు అమ్మిన కంత్రి నా కొడుకుని. మీరు మాట్లాడే 25 లక్షలు దొబ్బించుకున్నారు, నేను మాట్లాడక 25 లక్షలు దొబ్బేశాను. ఇది సార్ బిజినెస్. మీరు తీసుకున్న ఈ స్థలం ఎవరిదో కాదు, ఎప్పటి నుంచి అమ్మలేకపోయినా మా నాన్నగారి స్థలం. ఆయన బాధ చూడలేకే భూమి కింద వచ్చే నీళ్లున్నాయని, బంగారం ఉందని పేపర్లో కొంచెం గ్యాస్ ఇచ్చాను. అలా చూడండి ఆయన ఎంత హ్యాపీగా సంతకాలు పెడుతున్నాడో. ఆయనే మా నాన్న, మై డాడీ. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతోంది? మాకు 25 లక్షలు బొక్కని మనం బుక్ అయిపోయావు సార్. ఎవరు రానప్పుడే అర్థం చేసుకోవాల్సింది ఈ ఏరియా చాలా వీక్ అని. ఓ ఎవరు రాంది అందుకనే సార్. అయ్యా సత్య ప్రమాణంగా చెప్తున్నాను, ఈ వల్ల నేను మీకోసం ఇస్తలేదు, మీరే వచ్చి పడ్డారు. ఇంతవరకు జరిగింది కుట్ర, ఇప్పుడు జరిగింది విధి. బాయ్ ముద్దు కృష్ణ. హలో బాబు, చిన్న డౌట్. చేతిలో ఫోను చెవులో ఫోను ఒకటేనా? ఇది ఎస్టీడీ, ఇది ఐఎస్డి. ఫుల్. నేను చెప్పానా? హలో, గుడ్ మార్నింగ్ తీరు సార్, బాగున్నారా? చెప్పండి గురు సార్. వాయిస్ కనిపెట్టేసావే? అది కూడా కనిపెట్టకపోతే ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద ప్రాపర్టీ ఎలా సంపాదించగలను సార్? ఆ ప్రాపర్టీకి ప్రమాదం రాబోతుందిరా. అర్థం కాలేదే. కొన్ని విషయాలు అర్థం కావమ్మా. రే, కాస్ట్యూమ్స్ మార్చి కారు దిగ్గానే ప్రతివాడు పెద్ద మనిషి అయిపోడు. మనిషి పెరిగే కొద్దీ సమస్యలు పెరుగుతాయి, వాటిని సాల్వ్ చేసుకునేవాడే పెద్ద మనిషి. సోదాపి మ్యాటర్కి వచ్చేయండి. రే, ఆ తల పొగడే వద్దు. ఇప్పటిదాకా నేను నిల్చున్నది చూస్తుంటావు, నన్ను అడగ చూస్తుంటావు, కానీ ఈ గురు ఆట చూడలేదు. ఇప్పుడు నేను నీతో ఆడిది ఆట కాదు, వేట. రే, కూర్చున్న చోటు నుండి కొడతాడ్రా ఈ గురు. ఒక్కసారి నీ రైట్ కి చూడు. We are from Income Tax. We want to search your place. గురు సార్, నేను తిరుని. ఓ, వాట్ మిస్టర్ హంటర్, వాయిస్ షేక్ అవుతుంది. పెద్ద డేంజర్ లో ఉన్నాను, కాపాడండి సార్, ప్లీజ్ సార్. నాకు తెలుసురా నువ్వు కాళ్ల బేరానికి వస్తావని. అవును, వచ్చిన వాళ్ళంతా గ్రే హండ్స్ పోలీస్ లాగా ఊపిరాడకుండా మాటలతో షూట్ చేసి ఉంటారు కదరా, ఎలా ఫేస్ చేసావు? మిస్టర్ తిరు, మీ ఆఫీస్ అంతా టోటల్ గా సెర్చ్ చేశాం. మీ రియల్ ఎస్టేట్స్, కన్స్ట్రక్షన్స్, డిపార్ట్మెంటల్ స్టోర్స్, ఎక్స్పోర్ట్స్, అకౌంట్స్ అన్ని క్లియర్ గా ఉన్నాయి. బట్ వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ యువర్ బిజినెస్? ఈ బిజినెస్ లన్నీ స్టార్ట్ చేయడానికి మీకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? బ్యాంక్ లోన్ తీసుకున్న ఎవిడెన్స్ కూడా లేదు. దెన్ హౌ ఇట్ ఇస్ పాసిబుల్? కమ్ ఆన్, టెల్ us. స్పీక్ అవుట్. చెప్పండి. Come on. I just speak out something. Come on, tell me. ప్లీజ్, మీ ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటే మా బాస్ నే అడగాలి. బాసా? ఎవరు మీ బాస్? హూ ఇస్ హి? ఈయనే మా బాస్. నమ్మకం, కృషి, పట్టుదల, తల్లి, తండ్రి, గురువు. ఒక్క మాటలో చెప్పాలంటే
ఈయనే నా దైవం. పతి తిరుపతి. ఏంటి నీ పొగరు పవరు నాకే చూపిస్తావా? ఏమన్నా ఆట వేట? రైమింగ్ బాగుంది కానీ టైమింగ్ రాంగ్ అమ్మా. నువ్వు కూర్చున్న చోటు నుండే కొడతావు, నేను కొట్టాకే కూర్చుంటాను. ఇందాకేమన్నా రైట్ లో చూడాలా? ఓసారి లెఫ్ట్ లో చూడు కన్నా. మిస్టర్ గురు, తిరు మీరే తన బాస్ అని చెప్పాడు. ఆహా, చేసిన మీరు గుర్తుపెట్టుకునే వాళ్ళు ఈ కాలంలో ఎంతమంది ఉంటారు చెప్పండి. మీ బిజినెస్ లన్నీ అతను చూసుకుంటున్నట్ట నిజమేనా? నో, వాడేవిడో నాకు తెలియదు. వాడికి నాకు ఏ సంబంధం లేదు. నమ్మబోతే చెప్పండి, నమ్మిస్తాం. సి మిస్టర్ గురు, మీ పేరుతో అతను బిజినెస్ చేస్తున్నాడు, దానికి రికార్డు ఎవిడెన్స్ ఉంది. అతను ఆఫీస్ లో దేవుడు ఫోటోకు బదులు మీ ఫోటో పెట్టుకున్నాడు. ప్రతి టీ కొట్లో బ్రాండీ షాప్ లో త్రిషా ఫోటోలు ఉంటాయి. అంత మాత్రాన ఆ షాప్ లో త్రిషావేనా? ఇడియట్. సారీ చెప్పారండి. మిస్టర్ గురునాథ్, ఆయన ఆఫీస్ మీద రైడ్ జరుగుతున్నట్టు మీరు ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? లేదు సార్. పోనీ ఇక్కడ జరుగుతున్నట్టు ఆయన మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడా? లేదు సార్. అవును సార్. ఆయన లేదు సార్. ఆ ఫోన్ ఇలా ఇవ్వండి. అవును సార్. ఏంటండి ఆయన అవునంటాడు, మీరు కాదంటారు? వాట్ ఇస్ ఆల్ దిస్? సార్ అది సార్ సిస్టర్ లవ్ మ్యాటర్. వాట్ ఇస్ ద సిస్టర్ లవ్ మ్యాటర్? ఎక్స్క్యూజ్ మీ, దిస్ ఈజ్ అవర్ పర్సనల్ ఫ్యామిలీ మ్యాటర్. ఓకే ఓకే, ఇంతకీ మీరు తిరుపతికి డబ్బిచ్చారా లేదా? లేదు సార్. యూ షట్ అప్. ఓకే సార్. ఎంత ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు? దానికి సంబంధించిన రికార్డ్స్ ఉన్నాయి మీ దగ్గర? చూస్తారేంటండి, చెప్పండి. చెప్పండి సార్, అడుగుతుంది. టాలెంట్ ఉన్న కుర్రాడు డెవలప్ అవుతాడు. నీ ఇచ్చాను. మరి ఆ డబ్బుకు ట్యాక్స్ ఎవరు కడతారు? నేనే కడతాను. థ్యాంక్ యూ. వెరీ గుడ్, ప్రాబ్లమ్ సాల్వ్. సార్ ఎంత అమౌంట్ చూసి కట్టాయి. చాలా మంది వాళ్ళ ట్యాక్స్ వాళ్లే కట్టరు సార్, మీరేమో వాడి ట్యాక్స్ కడతారు. చెప్పింది చేయరా? అలాగే కడతా. మీకు వాడేమో ఏంటి ఫోన్ వచ్చింది. ఎప్పుడు చూసినా వెళ్తానంటూ ఇదేసన్నా నా తొండు ప్రియా. పొద్దున్న నుంచి కాలేజ్ కూడా వెళ్లకుండా నీతోనే ఉన్నానుగా. 1 minute. ఏంటిది? వర్షం వస్తుంది, తడిసిపోతావని. ఏంటి వెటకారమా? వెదర్ ఇంత హాట్ గా ఉంటే వర్షంలో వస్తుంది. ఏం రాదు. వస్తుంది. రాదు. నేను వెళ్తున్నాను. బాయ్. ఇతని పేరు రాహుల్. అమెరికాలో పెద్ద డాక్టర్, పెద్ద ప్రాపర్టీ, పెద్ద జీతం. ఏజ్ కూడా పెద్దదే. లేదండి అయ్యా, పోనీ ఇతన్ని చూడండి. పేరు దివాకర్, ఇంజనీరింగ్ ఇన్ లండన్. దన్నా. చూడు, నాకు ఉన్నది ఒకే ఒక చెల్లెలు. నేను ఫోన్ చేయగానే 10 నిమిషాల్లో ఇక్కడ ఉండే అబ్బాయిని చూడు. అలా అయితే మా అబ్బాయిని చూపిద్దామా? అయ్యా, ఇప్పుడు మీకు అసలు సిసలైన కుర్రాన్ని చూపిస్తాను చూడండి. ఇతని పేరు తిరుపతి, రైజింగ్ సన్ ఇండస్ట్రీస్ కి ఎండి, ఎదుగుతున్న యువ పారిశ్రామికవేత్త. ఇతను మేము చాలా సార్లు చూసాం. అయ్యా, విషయం ఏమిటంటే ఒక సీక్రెట్. ఇతనికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో ఎవ్వరికీ తెలీదు. మాకు తెలుసు కదా. అయ్యా, ఈ కుర్రాడు వ్యాపారాన్ని ఆడుకుంటాడు, అద్దరు కొట్టేస్తాడు. వాడెంత ఆడుకుంటాడో, ఎంత అదరు కొడతాడో నీకంటే నాకంటే మా సార్కే బాగా తెలుసు. సార్ మరి ఇంత తెలిసిన వాళ్ళు ఈ అబ్బాయికే మీ చెల్లినిచ్చి పెళ్లి చేయొచ్చు కదా. వీడు తప్ప ఏ సంబంధమైన మా చెల్లెకి ఓకే. ఈ లండన్ అమెరికా అబ్బాయిలు ఎవరినైనా ఒకరిని సెలెక్ట్ చేయి. శుభం. వీటిని డిలీట్ చేయి. తిరుని డిలీట్ చేయి. వెళ్తున్నానే బాబు. ఎత్తాడు. రే, కేరళ మేళం, రాజమండ్రి భోజనం, కాకినాడ కాజా, పుల్లారెడ్డి స్వీట్స్, ఒంగోలు వంకాయ కూర, గుంటూరు గోంగూర పచ్చడి, పెళ్లికి అన్ని రెడీరా. కానీ సంబంధమే అమెరికాలో చూసాం. నీ బ్యాడ్ లక్. కంగ్రాట్స్. నేను కూడా కాకినాడ మేజువాణి, చిలకలూరిపేట డాన్స్ పెట్టిస్తా. అమ్మా, చూసారా వాడి తలపొగరు. పెద్దాపురం సంగతి మర్చిపోయాడు. రే, ఈ పెళ్లి జరిగినరా తర్వాత పంచాయతీలో ఉండవు. నీ శవానికి పంచనామని. అసలు ఈ పెళ్లి జరిగితేగా. ఏంట్రా బెదిరిస్తున్నావా? ఏడిచాడు. బెదిరించే ధైర్యం వాడికి ఎక్కడ ఉంది సార్? వార్నింగ్ ఇస్తున్నాడు. ఏం చేయగలవరా? ఈ పెళ్లి ఆపేస్తావా? వెయిట్ అండ్ సీ.
ప్రియా 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 ఏంటండి? ప్రియకి పెళ్లి కొడుకు ఓకే, ముహూర్తంలో ఉన్నా లేకపోయినా పంచగం మార్చైనా త్వరలోనే పెళ్లి చేస్తున్నా. ఇదిగో పెళ్లి కొడుకు ఫోటో. అన్నయ్య ఏమైందమ్మా? నన్ను క్షమించన్నయ్య. నేను నీ దగ్గర ఒక విషయం దాచాను. నా దగ్గర దాచావా? ఏంటమ్మాది? అది నేను ఐ లవ్ యూ చెప్పిన రోజే తను నన్ను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఈ విషయం ఇంతవరకు నాకెందుకు చెప్పలేదు? ప్రియా, మనం పెళ్లి చేసుకున్న విషయం నేను చెప్పేంత వరకు మీ అన్నయ్యకి చెప్పొద్దు. అదేం తిరు? వెంటనే చెప్పేస్తే ఆయన ఏమైనా అయిపోవచ్చు, నన్నేమైనా చేయొచ్చు, లేనిపోని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయొచ్చు. నీ ఇష్టం తిరు. ఇష్టం కాదు, ప్రామిస్ చేయి. నేను దేవుడిగా భావించే మీ అన్నయ్య మీద ప్రామిస్ చేయి. చెయ్యి. ప్రామిస్. నీ మీద ప్రమాణం చేశానన్నయ్య, నీకే ప్రమాదం రాకూడదని నిజం దాచాను. ఇంతకంటే ఇంకేం జరగాలి? చేయాల్సిందంతా చేసావుగా. నేను క్యాష్ రెడీ చేసుకున్నా. క్యాషా? ఎందుకు? ఎందుకంటారంటే వాడు సంక్రాంతికి సైలెంట్ గా బాంబులు పిలుస్తాడు, దీపావళి ఊరుకుంటాడా? రాకెట్ లేసి బిల్డింగ్ లేపుతాడు. ఫోన్ చేయరా, వాడికి ఫోన్ చేయరా. మీరు కాల్ చేసిన తిరుపతి గారు ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉండడం వల్ల ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉన్నారు. దయచేసి కాసేపకి ప్రయత్నించండి. మీరు కాల్ చేసిన తిరుపతి గారు మీటింగ్ ఫినిష్ చేసుకుని ఈటింగ్ స్టార్ట్ చేయడం వల్ల మళ్ళీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉన్నారు. దయచేసి ఫోన్ కట్ చేయవలసిందిగా ప్రార్థన. సార్, సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంటే వాళ్ళ పేరుతో సహా వాళ్ళు ఏం చేస్తుంటారో కూడా చెప్తారా సార్? వాడి ఆఫీస్ ఎక్కడ? ఎందుకో చెక్ చేయాలి. చేసుకోండి సార్, ప్యాంట్ తీయండి. ఎందుకు? ఎందుకు పుట్టాడా? సౌండ్ వస్తుంది, చెక్ చేయాలి. అది నీ సెల్ ఫోన్ రా ఎదవా. ఎక్కడ రావారు? ఎక్కడ రావారు? ఎక్కడ? ఏ ముందు కృష్ణ చూడు వాడు ఎక్కడ. ఇక్కడ ఏముందని దీని ఫ్యాను అవసరమా? రే సార్, నువ్వు పడుకోవాల్సింది సోఫాలో కాదురా, పాడే మీద. ఏంటి సార్ ఎప్పుడు టెన్షన్ గా ఉంటారు? ఫస్ట్ టైం ఆఫీస్కి వచ్చారు, కూల్ డ్రింక్. నా చెల్లెల్ని మాయా చేసి దొంగ పెళ్లి చేసుకుని ఏమీ తెలియనట్టు నటిస్తున్నావు కదరా? మీ చెల్లెల్ని మాయ చేసి కాదు సార్, ఇష్టపడే పెళ్లి చేసుకున్నాను. రే, ఇంతవరకు నువ్వెన్ని విధ విషయాలు ఇచ్చినా నిన్ను నుదిలి పెట్టింది నా చెల్లెలి కోసమే. వచ్చే వారమే దాన్ని అసలు పెళ్లి. మర్యాదగా నువ్వు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నా ఈవిడెన్స్ పేపర్స్ అన్ని నాకిచ్చి మనస్ఫూర్తిగా ప్రియాకి నేను విడాకులిస్తున్నట్టు ఇందులో సంతకం పెట్టు. పెట్టాను సార్. సంతకం పెట్టురా. పెట్టాను సార్. పెట్టు. పెట్టరా. పెట్టాడు పెట్టాడు. మ్యారేజ్ సర్టిఫికేట్. చూడమ్మా, ఇంతవరకు నీ మనసు కష్టపెట్టే పని ఏదైనా చేశానా? ఈ ఇల్లు నీకు నచ్చినట్టే కట్టాను. చివరికి నీకు నచ్చిన తర్వాతే మీ వదిన్ని పెళ్లి చేసుకున్నాను. అన్ని నీ మనసుకి నచ్చినట్టే నడుచుకున్నాను. మరి నా మనసు నువ్వు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? నేను చెప్పకూడదు కానమ్మా, ఎప్పుడూ ఎవరికి తలవంచని మీ అన్న ఎవడో గొట్టంగాడి ముందు తలవంచాడు. నీకోసం ఎన్నో అవమానాలు భరించాడమ్మా. నేనైతే పురుగుల ముందు దాగి చచ్చుకునేవాడిని. కానీ నీకోసం ఇంకా బతుకున్నాడు చూడు. నిజంగా నీ తల్లిదండ్రులే బతికుంటే ఇంతకంటే ప్రేమగా చూసుకునేవాళ్ళ ప్రియా? వెంటనే నువ్వు వాడిని మార్చిపోవాలి. ఇది నా మాట కాదు, ఆ ఇడియట్ నిర్ణయం. ఇదిగో మీ ఇద్దరి మ్యారేజ్ సర్టిఫికేట్. నీతో సంబంధం తెంచుకుంటూ వాడు సంతకం చేసిన డైవర్స్ పేపర్స్. నీకు డైవర్స్ ఇచ్చినా ఆ బేవర్స్ గాని ఇంకా ప్రేమిస్తావా? నేను ప్రియని. చెప్పు ప్రియా, బాగున్నావా? బాగున్నావా? నువ్వు అడుగుతున్నావా? నువ్వు బాగుపడడం కోసం నన్ను ప్రేమించావు.
నన్ను బాధ పెట్టి నువ్వు బాగుపడ్డావు. ప్రియా నేను చెప్పేది విను ప్రియా. మాట్లాడద్దు ప్లీజ్ ప్రియా నా మాట విను. ఫోన్ పెట్టేస్తాను. ప్రియా ఆగు నేను చూడు, ప్రతిరోజు ప్రతి క్షణం ఏడుస్తూనే ఉన్నాను. నిన్ను ప్రేమించినందుకు కాదు, నీలాంటి మోసగాడిని ప్రేమించినందుకు. ప్రియా నన్ను అర్థం చేసుకో. అర్థం చేసుకునే దెబ్బతిన్నాను. ఏదో ఒక రోజు నన్ను వెతుక్కుంటూ వస్తావనుకున్నాను, కానీ ఏ క్షణంలో డివోర్స్ పేపర్స్, మ్యారేజ్ సర్టిఫికెట్స్ మా అన్నయ్యకి ఇచ్చావు. ప్రియా అసలు నువ్వేం చెప్పొద్దు. ఇక నుంచి నీకు నాకు మధ్య ఏం లేదు. నువ్వు చేసిన పనికి నేను ఇంకా ఎందుకు బతుకున్నానో తెలుసా? మా అన్నయ్య కోసం. అందుకే ఆయన చెప్పిన అబ్బాయినే చేసుకోబోతున్నాను. సార్ 1 వీక్ లో వర్క్ పూర్తవ్వాలి. కష్టం సార్, ఏమైనా చెయ్యి, వర్క్ పూర్తవ్వాలి. ప్రియా ఈ పెళ్లికి ఒప్పుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ దెబ్బకి మీ అపోజిషన్ పార్టీకి అప్ అండ్ డౌన్ అదిరిపోవాలంతే. కానీ వాడి వల్ల ఇక ముందు నా చెల్లెలి లైఫ్ లో ఎలాంటి సమస్య రాకూడదు. ఇంకా సమస్యలేంటి సార్, వాడు ఊబిలోకి దిగినట్టే. సరే సరే, రిజిస్టర్ ఆఫీస్ కి వెళ్లి మ్యారేజ్ సర్టిఫికేట్, ఒరిజినల్ మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకుని వచ్చే. పో పోతాను. పో. 21, 22, 23 తారీఖులో ఏ పెళ్లి జరగలేదు సార్. మీరు లీవ్ వేసారేమో, జరగలేదంటారండి. ఇదిగో సీలేసిన పేపర్ కూడా. ఇదేం సీల్ సార్? చందన బ్రదర్స్ అమీర్పాట నేస్తుంది. చందన బ్రదర్సా? శుభమంటూ పలికింది చందనపు బొమ్మ, జరిచీర వెలుగులో సౌభాగ్యం. పిచ్చి కిందరా నీకు? ఆడు మనకెక్కిచ్చాడు. ఇది మ్యారేజ్ సర్టిఫికేట్ అనుకున్నారా? కాదు, చందనా బ్రదర్స్ లో చెడ్డీలు కొన్న బిల్లు. ఏంట్రా? మీకు అన్ని 2 సార్లు చెప్పాలండి. ఇది మ్యారేజ్ సర్టిఫికేట్ కాదు, చెడ్డీల బిల్లు. కూర్చో సార్. కూర్చో సార్. వాడే డూప్లికేట్. వాడు ఇచ్చిన మ్యారేజ్ సర్టిఫికేట్ డూప్లికేట్. వాడిని క్షమించి వదిలేస్తే ఎంతకైనా తెగిస్తాడు. నా చెల్లెలి కోసం ఎన్నో చేశాను. ఒకే ఒక హత్య. సార్ వద్దు కృష్ణ, వాడు పెద్ద క్రిమినల్. వాడిలాంటి క్రిమినల్ ని ఎక్కడా చూడలేదు. వాడు బతుకున్నంత వరకు నాకు మనశ్శాంతి లేదు. ప్రియా పెళ్లి జరిగే లోపలే వాడి ప్రాణాల్లో గాల్లో కలిసిపోవాలి. అయ్యో సార్, నా చెల్లెలి సంతోషమే నాకు ముఖ్యం. లేపేయండి వాడిని. సార్ లేపేయండి వాడిని. వెల్కమ్ వెల్కమ్. చాలా బాగున్నా. థ్యాంక్స్. తిరు చూస్తుంటే వీళ్ళు మన కోసం వస్తుంటున్నారా?
పోమంటే సార్ చెప్పేది వినండి సార్. నువ్వేం చెప్పినా వినను సార్ మర్యాదగా బయటికి వెళ్తావా వెళ్ళు. మీరు పంపించిన మనుషుల్ని కొట్టినండి, మిమ్మల్ని కొట్టడం ఎంతోసేపు పట్టదు. ఏంట్రా ఏదైనా గొడవ చేసి ఈ పెళ్లి ఆపాలని అనుకుంటున్నావా? రే నిజాలన్నీ చెప్పి ఈ పెళ్లి చేస్తున్నాను. ఈ పెళ్లి జరగదు. రే ప్రియాతో సంబంధం తెంచుకుంటానని కదా డబ్బు తీసుకెళ్లావు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చావు? నేను డబ్బు తీసుకుంది ప్రియాని వదులుకోవడానికి కాదు, నా ప్రేమను గెలిపించుకోవడానికి. మీరే చెప్పారు కదా సార్, మీ చెల్లెలతో బతకాలంటే కార్లు, ఆస్తులు, అంతస్తులు కావాలని. అవన్నీ ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి. రే అవన్నీ నీ సొంత డబ్బుతో సంపాదించి చూపించాలరా. సొంత డబ్బు నా దగ్గర లేదు సార్. జీవితంలో పెద్ద బిజినెస్ మ్యాన్ కావాలని నాకు కోరుకుంది. డబ్బు సంపాదించే టాలెంట్ ఉంది, సత్తా ఉంది. కానీ ఆ టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి ఎవరు ఛాన్స్ ఇవ్వలేదు సార్. ఛాన్స్ ఇస్తేనే కదా సార్ సచిన్ టెండూల్కర్. బిజినెస్ చేద్దామని నాన్న డబ్బు అడిగా, భూమిని నమ్మి డబ్బిచ్చాడు గాని బిడ్డని నమ్మి డబ్బు ఇవ్వలేదు సార్. సరే అని బ్యాంకులో లోన్ అడిగా. షూరిటీ ఉందా, సెక్యూరిటీ ఉందా, ప్రాపర్టీ ఉందా, గ్యారంటీ ఉందా అని అడిగారు. సింగిల్ టీకేటీ కానాలేని నాకు ఇన్ని టీలు అడిగితే ఎలా సార్? పశువుల్ని నమ్మి అప్పించే మన దేశంలో మనుషుల్ని నమ్మి డబ్బివ్వరు. మార్వాడి కొట్టుకెళ్తే 2 గ్రాముల బంగారానికి ఉన్న విలువ మా లాంటి చదువుకున్న కుర్రాలకు లేదు సార్. మీ చెల్లెని నేను ప్రేమించాను సార్. ఆమెకి ఆస్తి, అంతస్తు, కార్లు ఉన్నాయా అని ఎంక్వైరీ చేయకుండానే ప్రేమించాను. కానీ నాకు తెలివి ఉందా, టాలెంట్ ఉందా, మీ చెల్లెని బాగా చూసుకోగలనా అని అడగలేదు. సెటిల్ అయ్యానా లేదా అనేదే మీరు చూశారు. సెటిల్ అయితేనే ప్రేమ పెళ్లి అనుకుంటే 25 ఏళ్ళు వచ్చే వరకు ఎవరికి పెళ్లిళ్ళు కావు సార్. డైరెక్ట్ గా 60 ఏళ్లకే. ఆ వయసులో పెళ్లి చేసుకుంటే వాకింగ్ కి పోవాల్సిందే తప్ప సంసారానికి పనికిరాం సార్. ఆ రోజు ఏమన్నారు సార్? మీ చెల్లెలు ఒక పూట తినడానికి 4 రోజులు సంపాదించాలా? ఇప్పుడు నేను ఒక్కరోజు సంపాదిస్తే మీ చెల్లెలు 4 రోజులు తినొచ్చు. నేను స్టేటస్ లో మీ అంతటి వాడిని మీ చెల్లెల్ని చేసుకోవాలనుకున్నాను. కానీ నాకు మీలాగా తాత ముత్తాతలు సంపాదించి పెట్టిన ఆస్తులేమీ లేవు సార్. నాకున్న ఒకే ఒక్క ఆస్తి నా ప్రేమ ఒక్కటే. దాన్నే మీ దగ్గర తాకట్టు పెట్టాను, డబ్బు తీసుకున్నాను. ఆ డబ్బుతో ఎంతో డబ్బు సంపాదించాను సార్. తీసుకోండి సార్, మీరిచ్చిన డబ్బంతా వడ్డీతో సహా తీసుకోండి. కానీ నా ప్రేమ నాకు తిరిగిచ్చేయండి. నేను డబ్బు తీసుకున్న పద్ధతి చెడుగా ఉండొచ్చు, సంపాదించింది మాత్రం మంచి మార్గంలోనే సార్. ప్రియ కోసం నేను ఇల్లు కడుతున్నాను. అది కట్టడం పూర్తయ్యాక మీ దగ్గరకు వచ్చి అన్ని నిజాలు చెప్పి ప్రియని తీసుకెళ్దాం అనుకున్నాను. మీరు కోరుకున్న దానికంటే ఎక్కువగా నేను ప్రియం చూసుకుంటాను. నాకు ప్రియ అంగీకారం కన్నా మీ అంగీకారం ముఖ్యం. ఇంకా నా మీద నమ్మకం లేకపోతే ప్రియకి నాకు ఏ సంబంధం లేదని బెదిరించి రాయించి తీసుకున్నారు. ఇప్పుడు నేనే ఇస్తున్నాను, తీసుకోండి సార్. ఏయ్ ఆగో. నువ్వు నాకు నచ్చలేదు. నీ పద్ధతి, ప్రవర్తన ఏది నాకు నచ్చలేదు. కానీ ఓ మంచి బిజినెస్ మ్యాన్ గా నువ్వు నాకు నచ్చావు. నువ్వు తలుచుకుంటే నా చెల్లెల్ని పెళ్లి చేసుకున్న రోజే నీతో తీసుకుపోయిండొచ్చు. కానీ నా అంగీకారం కోసం నువ్వు ఎక్కడికి వచ్చావు. ఆ సెంటిమెంట్ నాకు నచ్చింది, బాగా నచ్చింది. నీ వయసులో ఉన్న కుర్రాడు ఎవరైనా సరే ప్రేమను అమ్మేసి డబ్బు తీసుకెళ్లి తాగి దందనాలాడేవాడు. కానీ మనసులో కసిపించుకుని బిజినెస్ లో గెలిచావు. అందుకే నీ ప్రేమ నాకు నచ్చింది. నాకన్నా నా చెల్లెల్ని గొప్పగా చూసుకోవాలనుకుంటున్నావు. అందుకే నువ్వు నాకు నచ్చావు. మా అన్నయ్య ఒప్పుకున్నా నేను ఒప్పుకోను. ప్రేమ అనేది ఓ వస్తువు కాదు, తాకట్టు పెట్టుకోవడానికి, అమ్ముకోవడానికి. ప్రియా, నేను చేసిందంతా నువ్వు సంతోషంగా ఉండాలని. ఎవరికి కావాలి నువ్వు ఇచ్చే సంతోషం? నేను నిన్ను అడిగానా కారు కావాలి, బంగ్లా కావాలని? నీ దగ్గర ఏం లేదని తెలిసే కదా నిన్ను ప్రేమించాను. ప్రేమించేప్పుడు ఏవి వద్దని అనిపిస్తుంది. పెళ్ళైన తర్వాత మనసుకు అన్నీ కావాలనిపిస్తుంది. అప్పుడు ఇద్దరం కూర్చొని ఏడ్చే కన్నా ఇప్పుడు ఏడ్చేసేప్పుడు హ్యాపీగా ఉండొచ్చుగా. మీ అన్నయ్య గౌరవించేటట్టు నేను జీవితంలో పైకొచ్చిన తర్వాతే నేను చూద్దాం అనుకున్నాను. అందుకే నీ మనసును చాలా కష్టపెట్టాను. నువ్వెన్నైనా చెప్పు, నువ్వు చేసింది తప్పు. తప్పే ప్రియా, నన్ను క్షమించు. నువ్వు లేవని తెలిసి నేను ఎన్ని రోజులు ఏడ్చానో తెలుసా? ఇక ముందు నేను లేకుండా నువ్వు జీవితాంతం ఏడుస్తావు. నువ్వు కోపంలో మాట్లాడుతున్నావు, కానీ నీ మనసులో నేనే ఉన్నాను. లేవు, నువ్వు లేవు. నేను లేనన్న మాట నిజమైతే పెళ్లి చేసుకో. జీవితంలో ఎవరికి దొరికిన అదృష్టం తన భార్యకి మరొకటి తాళి కడుతుంటే చూడటం. చూస్తాను. అమ్మ ప్రియా,
నీకు అన్నే ఉన్నాడా? లేడు. ఓ ఐఎమ్ తిరుపతి. ఐఎమ్ పారు. వాట్ ఎ నైస్ నేమ్. థ్యాంక్ యూ. రేయ్ తిరు. నీ హ్యాండ్ ఇంత సాఫ్ట్ గా ఉంది. సాఫ్ట్వేరా? ఓ వాట్ ఎ నైస్ హ్యాండ్. ఎక్కడ ఉంటారు మీరు? ఓకే ఓకే ఓకే. సార్ డబ్బు ఇవ్వండి. డబ్బా? ఇప్పటిదాకా మంచోడిని మారిపోయానని తెగ డైలాగులు చెప్పావు, మళ్ళీ డబ్బులు అడుగుతావేంటి? ₹1 ఇవ్వండి. మీ హ్యాండ్ లక్కీ హ్యాండ్. ఓకే ఓకే. రూపాయితో ఏం చేస్తావయ్యా? ₹1 చాలండి. అనిల్ అంబానీ మించిపోతాడు. అడ్డు కాదు, రూ 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 ఇవ్వండి. తీసుకో. ప్రపంచాన్నే జయిస్తాను. ఎలా? కాన్ఫిడెన్స్ సార్, కాన్ఫిడెన్స్.